హల్లెలూయా! మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామమున ఈ ఉపవాస ప్రార్థనలకి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు, ప్రభునామానికి స్తోత్రాలు. అందరూ బాగున్నారా? సంతోషంగా ఉన్నారా? రైట్. తడవు చేయకుండా నేను కొద్ది క్షణాలు మీతో దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. ఈ చివరి దినాలలో జీవిస్తున్న మనం, అంటే చివరి దినాలు అని అంటే ఈ రోజుల్లో ఎక్కడ చూసినా కానీ పరిస్థితులు బాగోట్లేదు. అంటే అటు రాష్ట్రంలోనూ దేశంలోనూ దేశము దాటి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కానీ చాలా విపత్కరమైన పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. అదే భక్తిపరంగా, అది ఆర్థికంగా కూడా, ఆరోగ్యపరంగా కూడా చూస్తే దినాలు చెడిపోయినవి అని మనం ఊరికిని గ్రహించవచ్చు. ఎలాగనంటే ఒకప్పుడు వ్యాపారవేత్తలు మీరు అడిగారు అనుకోండి, వ్యాపారం చేసేవాళ్ళు ఒకప్పుడు జరిగే వ్యాపారం ఇప్పుడు జరగట్లేదండి అని చెప్తున్నారు. ఆరోగ్యపరంగా చూస్తేనేమో ఒకప్పుడు ఉండే ఆరోగ్యాలు ఇప్పుడు ఉండట్లేదు. భక్తి విధానంలో కూడా చూస్తే ఒకప్పుడు ఉన్నటువంటి వైరాగ్యము, ఒకప్పుడు ఉన్నటువంటి విధానము ఈ దినాలలో కనబడట్లేదు. ఒక మాట చెప్పాలని అంటే ప్రభువు రాకడ సమీపిస్తున్నటువంటి దినాలలో అది మీరైనా నేనైనా ప్రతి ఒక్కరము మన ఆత్మీయ జీవితాన్ని గమనించుకుంటూ ప్రభు పాద సన్నిధిలో మనం నేర్చుకుంటూ సరిచేయబడుతూ దేవుని కృపలో మనం ఎదగాలి. హల్లెలూయా! ఒక దైవజనులు ఓ మాట ఇలాగన్నారు, రానున్న దినాలలో మన మనుగడని మనం కొనసాగించాలి అని అంటే ఏంటండి? రానున్న దినాలలో మన మనుగడని మనం కొనసాగించాలంటే అంటే మనం బ్రతికి బట్ట కట్టాలి అని అంటే, లేదా సుఖముగా సౌఖ్యముగా సమాధానంగా బ్రతకాలి అని అంటే ధనమున్నవాడు ఆ విధంగా బ్రతకలేడు. పేరు ప్రఖ్యాతలు ఉన్నవాడు ఆ విధంగా బ్రతకలేడు. అందచందాలు ఉన్నవాళ్ళు ఆ విధంగా బ్రతకలేరు. ఏమండి? లేకపోతే కులగోత్రాలు గొప్పగా ఉన్నవాళ్ళు దానిని బట్టి బ్రతకలేరు. కేవలము ఎవరు బ్రతకగలరు అని అంటే దేవునిని ఎరిగిన వాడు మాత్రమే బ్రతకగలడు. హల్లెలూయా! ఎందుకని అంటే మనమందరము కొన్ని సందర్భాలలో మనకు ఉన్న వాటిని బట్టి మనం సరే ఇది ఉంది కదా ఇలా చేద్దాములే అని మనకున్నటువంటి ఒక ఆలోచనను బట్టి ఇదిని బట్టి వెళ్తాం. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. నాకు తెలిసినటువంటి ఒక కుటుంబం, వారి విధానం ఎలాగుండేది అంటే మాకేంటి, మాకు డబ్బు ఉందిగా అన్నట్లుగా బిహేవ్ చేసేవాళ్ళు అన్ని విషయాల్లో కూడా. ఈ దినాన జరిగిన విషయం ఏంటంటే, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అని అన్నారు. ఏంటండి? పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి అని అన్నారు. నా మనసులోకి వచ్చినటువంటి మొదటి ఆలోచన ఏంటో తెలుసండి? మీరు చెప్పండి, నా మనసులోకి ఏం వచ్చిందో? పాస్టర్ గారు ఆరోగ్య పరిస్థితులు ఇలాగ ఉన్నాయి, ప్రార్థన చేయండి అని అన్నారు. నా మనసులోకి వచ్చిన ఆలోచన మీరే చెప్పండి. కరెక్ట్గా చెప్పారు. డబ్బులు ఉన్నాయి కదా వీళ్ళకి అని అనుకున్నా నేను. అప్పుడు నేను అర్థం చేసుకున్న విషయం ఏంటంటే, ఉగ్రత దినాన నీ ఆస్తి నీకు అక్కడికి రాదు. హల్లెలూయా! డబ్బు పనిచేయదు, పేరు ప్రఖ్యాతలు పనిచేయు. ఏమండి? మొన్న రీసెంట్గా ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నానండి. ఎక్కడికో నేను దైవజనులు కలిసి ఒక సేవకుల కూడికి వెళ్ళాం. ఎక్కడో విసనపేట నుంచి లోపలికి, ఎక్కడికో ఆ ఊరి పేరు చెప్తానుండండి, జనార్దనవరం ఊరిలో లోపలికి సేవకుల గుడికి వెళ్ళాం. దైవజనులు సుధీరన్ గారు నేను వెళ్ళినప్పుడు అక్కడ సేవకుల గుడికి అంతా అయిపోయింది. నా పాస్టర్ గారు చెప్పిన విషయం ఏంటంటే, అయ్యా ఇక్కడ నేను ఎంతో సేవా కార్యక్రమాలు చేశాను, ఇలా చేశాను అలా చేశాను, కానీ ఒక పరిస్థితి వచ్చేసరికి ఇక్కడ అందరూ నాకు వ్యతిరేకంగా ఇక్కడ ఇదవటానికి వీల్లేదు, సభలు పెట్టకూడదని ఇచ్చేశారయ్యా అని అన్నారు. నా మనసులోకి వచ్చినటువంటి ఒక ఆలోచన, నీ పేరుకు ప్రఖ్యాతలు కూడా నిన్ను కాపాడలేవు అనిపించింది నాకు. హల్లెలూయా! నేను ఎందుకు ఇన్ని విషయాలు చెప్తున్నానంటే, ఈ దినాన దేవుని కృపను బట్టి మనకి ఈ విధంగా వాక్యం వినటానికి కానీ ఈ వసతులు వీటన్నిటినీ దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే, యోసేపు లాగా కరువులో ఎలాగైతే యోసేపు కరువు దినాలలో దేవుడిచ్చినటువంటి సూచన మేరకు ఆ 7 సంవత్సరాలు ఎలాగైతే ఆ వచ్చిన పంటనంతటిని పోగేసుకుని జాగ్రత్తగా ఎక్కడికక్కడ గోదాములు గిడ్డంగులు కట్టించి 7 సంవత్సరాల కరువు దినాలలో అందరికీ తన దగ్గర ఉన్నటువంటి ఆహారాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచటానికి యోసేపుకు దేవుడు కృపనిచ్చాడు. అర్థమవుతుందండి? అది ఎవరి వలన సాధ్యమైంది అని అంటే కేవలము తాను సిద్ధపాటు కలిగిన వ్యక్తి మాత్రమే. తను తింటం కాదు,
తన కుటుంబీకులకు పెట్టుకోవడం కాదు, ఒక దేశ ప్రజలకు మాత్రమే కాదు, బయట నుండి దేశాల నుండి వచ్చిన వారికి సహితం ఆహారం ఇవ్వగలిగిన స్థాయిలో యోసేపు వర్ధిల్లాడండి. హల్లెలూయా. కనుక మన విశ్వాస జీవితాన్ని, మన భక్తి జీవితాన్ని మనం ఎలా కట్టుకోవాలి అని అంటే, రానున్న దినాలలో నువ్వు ఏదో పోషించబడి నీకు నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వు సుఖంగా సౌఖ్యంగా బతకడం మాత్రమే కాదు, కానీ నీ వలన అనేకులు ఆత్మ సంబంధంగా బలపరచబడాలి, నీ వలన అనేకులు పోషించబడాలి, నీ వలన అనేకులు దేవుని సన్నిధిలో బలపరచబడేటువంటి ఒక పాత్రగా నువ్వు ఈ దినం నుండి నువ్వు కట్టబట్టం నేర్చుకోవాలి. గ్రహిస్తున్నారా నేను చెప్పే మాటని? ఉదాహరణకి ఇంకొక మాట కూడా చెప్తాను. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక 150 కేజీల బరువు లేదా ఒక 200 కేజీల బరువు ఎత్తాడు అనుకోండి, వెయిట్ లిఫ్టింగ్ చేశాడు అనుకోండి, మీరు వెళ్ళి ఉన్నపాటున 200 కేజీలు ఎత్తితే ఏమవుద్ది చెప్పరేంటండి? డౌట్ లేదు, నడుము పట్టేస్తుంది. ఇంకంతే, ఒక 15 రోజులు మీరు మనిషిగా ఉండలేరు, నిలబడలేరు, కూర్చోలేరు, ఏం చేయలేరు. అదే కనుక ఆ వ్యక్తి ప్రతిరోజు ఈరోజు 20 కేజీలతో స్టార్ట్ చేసి రేపు 25, తర్వాత 30, 35, 40, 45 అలాగా ఒక 4 నెలల పాటు తను కనుక తర్ఫీదు తీసుకున్నాడు అనుకోండి, ఒక దినాన 200 కేజీలు ఎత్తడం అనేది అతనికి సమస్య కాదు. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? అలాగా మనము కూడా ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ కట్టబడుతూ దేవునిలో నేర్చుకుంటూ దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ దేవుని వాక్యం ద్వారా పోషించబడుతూ ఆత్మీయంగా బలపడుతూ వచ్చినప్పుడు ఒక సందర్భం వస్తుంది, నువ్వు నిలబడటం కాదు కానీ అనేకులను నిలబెట్టే స్థాయికి నువ్వు ఎదుగుతావు. ఆ స్థాయికి మనం వెళ్ళాలి, మన గురి గమ్యం అదే ఉండాలి. కనుక కొన్ని విషయాలు ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి వాటిని నేను మీతో పంచుకుంటాను క్లుప్తంగా. అదేమిటంటే, ఈ దినాన విశ్వాసులమైన మనమందరం కూడా, సేవకులమైన విశ్వాసులమైన మనమందరం బాప్తిజం తీసుకుంటాం, ప్రభువుని ఎరుగుతాం. ఎవరో ఒకరు సువార్త చెప్తారు, లేదా కొంతమంది తమంతట తాము చర్చికి వెళ్తారు, కొంతమంది మా నాన్నగారి దగ్గర నుండి మేము ప్రభువుని నమ్ముకున్నామండి అని, లేదా కొంతమంది మాకు దేవుడు స్వస్థత ఇచ్చాడండి అని ప్రభువుని నమ్ముకుంటారు. నమ్ముకున్న తర్వాత చర్చికి వెళతాం, చర్చికి వెళ్ళిన తర్వాత బాప్తిజం పొందుతాం. బాప్తిజం పొందిన తరువాత నుండి నేను మాట్లాడుతున్నాను. బాప్తిజం పొందిన తరువాత నుండి ఒక వ్యక్తికి నన్ను అడిగితే 2 దశలు ఉంటాయి అతనికి. ఏంటండి? 2 దశలు. బాప్తిజం తీసుకున్న వ్యక్తి అతను ఏ విధంగా ఉంటాడన్న విషయాన్ని కొన్ని మాటలు నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. గలతీ పత్రిక చదువుదామండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యం. గలతీ 4:7. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడువు. ఆమేన్ చెప్పండి అండి. అంటే ఇక్కడ గమనించండి, మనం దేవునిని నమ్ముకున్న తర్వాత మనకి 2 విధానాలు ఉంటాయి. ఒకటేంటంటే దాసుడు. ఎవరండి? దాసుడు. రెండవది ఎవరంటే కుమారుడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పుకోవాలండి అంటే పనివాడు. ఏంటండి? ఒకటి పనివాడు, రెండవది కుమారుడు. పనివాడు దాసుడు ఏ విధంగా ఉంటాడు అని అంటే, తను ఎంత పని చేసినా కానీ తన కష్టానికి తను జీతం పొందుకుంటాడు కానీ స్వాస్థ్యాన్ని పొందుకోలేడు. ఏంటండి? ఇప్పుడు ఉదాహరణకు ఒక మాట చెప్తానేనండి. ఒక బాగా సంపన్నమైన వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. అతను కొన్ని సంవత్సరాలు వ్యాపారం చేశాడు. వ్యాపారం చేసినప్పుడు అతని దగ్గర ఒక గుమ్మస్తాగా ఒక అతను పనిచేశాడు. 25 సంవత్సరాలు అతని దగ్గర పనిచేశాడు. 25 సంవత్సరాల తర్వాత అతని కుమారుడు అతనికి చేతికొచ్చాడు. ఇప్పుడు ఓనర్ గారి తర్వాత ఎవరు కూర్చుంటారు అక్కడ? చెప్పాలి మీరు గట్టిగా. కుమారుడే కూర్చుంటాడు. అదేంటండి, నేను మీ దగ్గర 25 సంవత్సరాలు పనిచేశాను కానీ అంటే కుదరదు. ఎందుకంటే అతను ఎంత పని చేసినా కానీ దాసుడే. అంటే గమనించండి, విశ్వాస జీవితంలో చాలామంది దేవునిని మనము ఎరిగిన తరువాత, అంటే ఆత్మీయ జీవితంలో బాప్తిజం పొందిన తర్వాత దాసులలాగానే వాళ్ళ జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంటారు. కుమారుడు ఎలాగనంటే, కుమారుడికి ఒక మాట రాయబడింది అక్కడ, దేవుని ద్వారా వారసుడవు. మీకు అర్థమయ్యేటట్టుగా ఒక మాట చెప్తాను వినండి. కుమారుడికి వారసత్వం ఉంటుంది. వారసత్వం అంటే అర్థం ఏంటంటే, తండ్రికి ఏదైతే ఉన్నదో అది కుమారుడికి వస్తుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు మనం అందరం కూడా 2 దశల్లో మనం ఉంటాం. ఈ వాక్యాన్ని అంతా నేను మీకు చెప్పిన తర్వాత మీరు స్వపరీక్ష చేసుకుని మీ ఆత్మీయ జీవితాన్ని బట్టి మీరు ఆలోచించాలి. ఏంటంటే,
నేను దాసునిగా నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నానా, లేదా కుమారునిగా నా భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నానా అన్న విషయాన్ని మీకు మీరు పరీక్ష చేసుకోవాలి. ఎందుకనంటే ఇప్పుడు దాసునికి ఎంత చేసినా ఏది చేసినా కూడానండి, దాసుడు కొన్ని పరిస్థితుల మధ్య నలిగిపోతూ ఉంటాడు. కుమారుడు తాను ఏ విధంగా పనిచేస్తాడు అని అంటే, తన తండ్రికి మహిమ కలిగేటట్లుగా, తండ్రికి దీవెనకరమైనటువంటి ఒక పాత్రగా కుమారుడు తన తండ్రి కోసం తను పనిచేస్తాడు. దాసుడు యజమాని కొరకు పనిచేస్తాడు. కొన్ని విషయాలు నేను మీతో పంచుకుంటాను. ఒకసారి చదువుదామండి మనం. అదే గలతీ పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. 4:3. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అక్కడ చాలండి. 4 ఫుట్ నోట్ చదవండి. లోక సంబంధమైన భూతములకు లోబడి దాసులమై ఉంటిమి. గమనించండి, ప్రభువు మనల్ని, ఆయన ఎందుకు మనల్ని ఎన్నుకొని ఆయన రక్షించి, ఆయన ఎందుకు మనకు రక్షణ ఇచ్చాడు అని అంటే, మనము దాసుల కింద ఉండిపోవడానికి కాదు. కానీ కుమ్మత లేదు, స్వతంత్రత లేకపోవడం అంటే అర్థం ఏంటంటే, అతను ఏదో ఒక పరిస్థితుల వలన ఏదో ఒక విధంగా కట్టివేయబడతాడు. మీకు అర్థమైంది నేను చెప్పింది? ఇప్పుడు మనమంది మీకు ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అదేంటంటే, మనమందరం కూడా ప్రభువుని నమ్ముకుని మనం కొనసాగుతూ ఉంటాం కదా. కానీ చాలా సందర్భాలలో చాలామంది విశ్వాసులు దేవుని ఎరిగిన మనం కట్టివేయబడిన అనుభవాల్లో మనం బ్రతుకుతాం. ఏమండి, కొంతమంది ఏమో ఆర్థిక పరంగా కట్టివేయబడతారు, కొంతమంది ఏమో కుటుంబ పరంగా కట్టివేయబడతారు, కొంతమంది అనారోగ్యంలో కట్టివేయబడుతూ ఉంటారు, కొంతమంది బలహీనతల్లో కట్టివేయబడతారు. అంటే దేవుడు రక్తాన్ని ఇచ్చి కొనుక్కుని మనల్ని స్వతంత్రులుగా చేశాడు, మనల్ని విడిపించాడు. కానీ చాలామంది వాటిలోనే బందీలుగా బ్రతుకుతూ ఉంటారు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది? ఎంతమంది ఒప్పుకుంటారు నేను చెప్పే మాటకి? కానీ దేవుడు మనల్ని దేని కొరకు ఆయన రక్తాన్ని చిందించి మనల్ని విమోచించుకుంది దేని కొరకు అనంటే, నువ్వు కట్టబడకూడదు, నువ్వు స్వతంత్రుడిగా బతకడానికి దేవుడు నిన్ను విడిపించుకున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమయ్యే భాషలో ఒక మాట చెప్తాను. మీరు ఒక బండి కొనుక్కున్నారనుకోండి, ఆ బండికి మీరు వెలిచ్చి 1,50,000 పెట్టి మీరు బండి కొనుక్కున్నారు. ఏంటండి, 1,50,000 పెట్టి మీరు బండి కొనుక్కున్నారు. ఎందుకు బండి కొనుక్కున్నారు? మీరు స్పాట్ క్యాష్ పేమెంట్ ఇచ్చి బండి తెచ్చేసుకున్నారు. ఎందుకని? మీరు దానిని ఫ్రీగా వేసుకుని తిరగడానికి. అంతేగాని బండి మీరు 1,50,000 పే చేసిన తర్వాత, ఇదిగో బండి మీరు తీసుకెళ్ళకూడదు, రోజుకి గంట సేపు మాత్రమే మీరు తోలుకోవాలి, అది కూడా 50 కిలోమీటర్లు మాత్రమే తోలాలి, 50 కిలోమీటర్ల మించి మీకు తోలడానికి లేదు, మా బండి మా దగ్గర పెట్టండి అని షోరూమ్ మోడ్ అంటే మీరేమంటారు? చెప్పండి. మీ మనసులో వచ్చే ఆలోచన ఏంటో తెలుసా? మరి నేను బండి ఎందుకు కొనుక్కున్నాను? నేను ఫ్రీగా తిరగడానికే కదా. నేను ఫ్రీగా తిరగనప్పుడు ర్యాపిడో అయితే ఏంటి, సొంత బండి అయితే ఏంటి? అవునంటారా కాదంటారా? నేను చెప్పే పాయింట్ మీకు అర్థమవుతుందా? ప్రభువు మనల్ని వెల చెల్లించి, అరే మీరు స్వతంత్రంగా బతకండి నాన్న అని మనల్ని అందరినీ ఆయన వారసులుగా, ఆయన మనల్ని చక్కగా ఆయన స్వతంత్రులుగా చేశాడు ఆయన మనల్ని. కానీ చాలామంది మన విధానాలలో, మన జీవితాలలో దాసులుగానే బ్రతుకుతూ ఉన్నాం. నేను ఆలోచించుకున్నాను, ఏం జరుగుతుంది నా వ్యక్తిగత జీవితంలో. నేను ఒక సేవకుడిగా కాదు, కానీ నేను ఒక దేవుని ఎరిగినటువంటి ఒక వ్యక్తిగా, ఒక క్రైస్తవుడిగా నేను ఆలోచించుకున్నా, నేను ఎందుకు కట్టివేయబడ్డాను, నన్ను ఎందుకు పరిస్థితులు బంధించిని, నేను ఎందుకు ఇలా నలిగిపోతున్నాను. నేను ఒక మాట చెప్తాను, మీ అందరూ రాసి పెట్టుకోనండి. దయచేసి బాధలు పడమాకండి. ఆమేన్ చెప్పండి. నేనేదో మీకు కాసేపు మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి నేను రాలేదు, నిజం చెప్తున్నా మీకు. మీరు ఏదన్నా బాధ పడతాను అని అంటే మీకు ఒక పర్మిషన్ ఉంది. దేవుడిచ్చే పర్మిషన్ ఏంటో తెలుసా? మీరు బాధపడాలి అని అనుకుంటే ప్రభు కొరకు బాధపడండి తప్పితే, మీ వ్యక్తిగతమైన విషయాల కొరకు మీరు బాధపడకూడనటువంటి స్థాయిలో మీరు ఉండాలి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీకు అర్థమవుతుందా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను. ఉపవాస ప్రార్థన మనం చేస్తున్నాం కదా, చాలామంది మనం దేని కొరకు ఉపవాసం ఉంటాం చెప్పండి? చెప్పరేంటండి?
ఆ? మన వ్యక్తిగత విషయాలు, మన ఆరోగ్య విషయాలు, మన ఆర్థిక విషయాలు మనం దీవించబడాలి, ఇటు గురించి ఉపవాసం ఉండాలి. ఇది తప్పని నేను అనట్లేదు, మంచిది ఉండాలి. కానీ నేను ఒక మాట చెప్తాను, మనము దేవుని కొరకు మనం ఉపవాసం ఉంటూ నేర్చుకోవాలి. నేను ప్రభుతో చెప్పాను ఆ రోజు, ప్రభువా నేను కట్టివేయబడ్డాను ప్రభువా, కానీ నేను ఒక్క విషయం నీకు చెప్తున్నాను, నన్ను విడిపించుకో ప్రభువా. ఎవరి కోసం విడిపిస్తావంటే, నాకు ఇబ్బందిగా ఉందని నన్ను విడిపించటం కాదు, నీకు నేను కావాలి కాబట్టి నన్ను విడిపించని అడిగాను నేను దేవుణ్ణి. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. మీకు ఆరోగ్యం కావాలి, నేను మీ రోజు మీకు చాలా విషయాలు సమాధానం చెప్పి వెళ్తాను. నేను అంటాను, ఎందుకు మీకు ఆరోగ్యం కావాలని అంటాను. మీరు అందరూ అంటారు, అదేం పాస్టర్ గారు ఆ మాట ఏంటండి అని అంటారు. నేనేమంటానంటే, నీ ఆరోగ్యం దేని కొరకు అని అంటే, ప్రభు కొరకు నీకు ఆరోగ్యం కావాలి. నీకు ఆరోగ్యంగా ఉంటే నువ్వు ఎక్కువ పని చేస్తావు, నీకు ఆరోగ్యంగా ఉంటే పరిచయం చేస్తావు, నీకు ఆరోగ్యంగా ఉంటే ప్రార్థన చేస్తావు. నీకు ఆరోగ్యం లేకపోతే ఎక్కడ ప్రార్థన చేస్తావు నువ్వు చెప్పు? ఇంకొకరు ప్రార్థన చేయాలి నీకోసం. హల్లెలూయా. నువ్వు దీవించబడాలని కోరుకోవడంలో తప్పేమీ లేదు. నేను అంటాను, ఎందుకు దీవించబడాలని కోరుకుంటున్నావు? ఎందుకు దీవించబడాలని నేను అంటాను, నన్ను దీవించు ప్రభు అని నేను అడుగుతాను దేవుని. ఎందుకొరకు తెలుసా? నీ కొరకు నన్ను దీవించని అడుగుతాను నేను. నీకు మంచి మార్కులు కావాలి. ఎందుకు నీకు మంచి మార్కులు? నీ కొరకు నాకు మార్కులు ఇవ్వు ప్రభు అని అడగటం నేర్చుకోవాలి. అప్పుడు మీరు అది నేర్చుకుంటే జరిగేదేంటో తెలుసా? మీరు దాసుల కింద ఉండకుండా మీరు స్వతంత్రులుగా అయిపోతారు ఆటోమేటిక్గా. నాకు బాగా నచ్చింది, నన్ను దేవుడు వాక్యంలో ఎక్కడ పట్టుకున్నాడని అంటే, ఒకరోజు వాక్యం చదువుకుంటున్నాను. సాధారణంగా ఈ వాక్యం మనకి ఈ మట్ల ఆదివారానికి ఈ వాక్యం చెప్తారు. ఏంటంటే, అదిగో ఒక గాడిద కట్టబడి ఉంది, అక్కడికి వెళ్ళి ఇద్దరిని పంపించి గాడిదని తీసుకురండి అని అన్నారు. నేను కూడా ప్రసంగం చేశాను అంతకుముందు చాలాసార్లు, చాలా చోట్ల మా సంఘాల్లో కూడా చెప్పా, ఆ గాడిద ఎవరో కాదు, నువ్వే ఆ గాడిద నేను చెప్పాను. కానీ ప్రభు ఒక సంవత్సరం ఒక దినాన్ని నేను వాక్యం ధ్యానం చేసి నాకు నేర్పింది ఏంటంటే, ఆ గాడిద మనమే, కరెక్టే, నేను కాదని అనట్లేదు. కానీ నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, అక్కడ ఒక మాట నన్ను పట్టుకుంది. అది కట్టుబడి ఉంటుంది, మీరు వెళ్ళండి, ఇది ప్రభు. ఒకడొచ్చి నా గాడిని తీసుకెళ్తున్నారండి అంటాడు, ఇది ప్రభువుకి కావాల్సి ఉందని చెప్పండి, తోలి పంపును అని ఉంది. హల్లెలూయా. మీరు ఎందుకు విడిపించబడాలో తెలుసండి? మీరు ఎప్పుడు విడిపించబడతారు తెలుసా? మీరు ప్రభువుకి కావాలి. ఇప్పుడు సాధారణంగా మనమందరం కూడా దేవుణ్ణి మనం వాడుకోవాలని ప్రయత్నం చేస్తాం కదండి. కానీ ఒక మాట చెప్తున్నాను, ప్రభువా నువ్వు నాకు కావాల్సిన మాట వాస్తవమే, కానీ నేను నీ కొరకు నిలబడాలని అనుకుంటున్నాను ప్రభువా, అందుకని నేను వీటన్నిటిలో నుంచి విడుదల పొందాలని చేసే ఒక ప్రార్థన నిన్ను స్వతంత్రతలోనికి నిన్ను తీసుకొస్తుంది. నువ్వు ఇంక మీదట నువ్వు దాసుడి కింద ఉండవు నువ్వు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? కనుక దేవుణ్ణి దీవించమని అడగండి, దేవుణ్ణి ఆరోగ్యం అడగండి, దేవునికి అన్నీ అడగండి, తప్పేమీ లేదు. దేవుని ఏదైనా అడగండి. కానీ ఎవరి కోసం అడుగుతున్నారనేది ఒక ప్రశ్న వేసుకోండి చాలు. ఎవరి కోసం అడుగుతున్నాం? మన కోసం మనం అడిగేది, మనం అడిగి దానికన్నా దేవుని కొరకు మనం అడిగినప్పుడు విషయం ఏంటంటే, నువ్వు అడగక ముందే ఆయన నీకు అవన్నీ ఇస్తాడు. ఆయన గ్రహిస్తున్నారు నేను చెప్పే మాటని? ఎందుకంటే మన విశ్వాస జీవితంలో మనం బాప్తిజాలు పొందుకున్నా కానీ నాకు రెండు రకాలుగా ప్రజలు కనబడతారు. ఒకళ్ళు ఏంటంటే దాసుల కింద, అంటే వీళ్ళని ఏంటంటే వాళ్ళు ప్రభువుకి కావలసిన వారు కాబట్టి అపవాది ఏం చేస్తాడనంటే, అపవాది మనల్ని డైరెక్ట్గా ముట్టుకోలేకుండా వాడు ఏం చేస్తాడంటే, పరిస్థితుల వలన, చుట్టూ ఉండేటువంటి విధానాల వలన వాడు కట్టేయడానికి ప్రయత్నం చేస్తాడు. సాతాను టాక్టిక్స్ అదే. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఇప్పుడు కరెంటును ముట్టుకుంటే షాక్ కొడదు కదండి. మనం ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? సప్లైని ఆపేసి, లేదా కరెంటు పని చేసేవాళ్ళు ఉంటారు కానీ చేతికి ఒక గ్లౌజ్ ఒకటి ఉంటుంది వాళ్ళకి, ఆ గ్లౌజ్ పెట్టుకుని దానిని పట్టుకుంటాం. అవునంటారా కాదంటారా? గ్లౌజ్ని పెట్టుకుని కరెంటును పట్టుకుని షాక్ కొట్టదు. అప్పుడు అది ఏం చేస్తాడంటే, వాడు కూడా శుభ్రంగా గ్లౌజులు వేసుకుంటాడు. గ్లౌజులు వేసుకుని మనల్ని ఆడేయటం మొదలు పెడతాడు. అది ఎలాగ వాడు ప్రయత్నాలు చేస్తాడంటే, చుట్టూ ఉండే పరిస్థితులు ఆర్థికపరమైనవి, ఆరోగ్యపరమైనవి, కుటుంబపరమైనవి, ఇంకా ఈ జీవన సంబంధమైన ఈ చక్రంలో పడిపోయి మనము తిరిగి జీవితం అంతా మన కోసం మనం బాధలు పడి, మనం ప్రయాసపడి, ఏడ్చి, నానా బాధలు పడి, చివరికి వచ్చి వెనక్కి తిరిగి చూసిన సరికి దేవుని కొరకు ఏమైనా చేసింది ఉందంటే ఏమీ ఉండదు. అవునంటారా కాదంటారా? అందుకని సాతాను ఏం చేస్తాడంటే, అక్కడే ఒక రంగుల రాట్నం తిప్పినట్టుగా తిప్పేస్తాడు. కానీ మనము అక్కడక్కడ తిరగడానికి పిలువబడలేదు, కానీ
భూదిగంతముల కొరకు, ప్రభు కొరకు తిరగడానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఎందుకనంటే మన జీవితాలన్నీ కూడా లేగడం, ప్రభువా స్తోత్రంనైనా నన్ను ఆశీర్వదించు, ఈరోజు నేను వెళ్తున్నాను, నాతో పాటు ఒక ఇద్దరు దేవదూతలను పంపించు, నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి, నా సమస్యలు నీకు తెలుసు కదా ప్రభువా, నీ వైపు చూస్తున్నాను ప్రభు, ఆకాశమన్నాను ఇవ్వండి, నాకు సహాయం చేయండి. లేకటం, రెడీ అవ్వటం, ఉద్యోగం, వ్యాపారము, బండి మీద వెళ్ళటం, ఉద్యోగం, వ్యాపారం, కాలేజు చూసుకోవటం, మళ్ళీ ఇంటికి రావటం. ప్రభువా స్తోత్రంనైనా ఈరోజు అంతా కాపాడావు, ఇదిగో ఏమనుకో మాకు ప్రభు, అలిసిపోయాను, ఉంటాను ప్రభు, గుడ్ నైట్, ఇంక అయిపోయింది. ఇంతే కదండి మన జీవితం. అవునంటారు కాదంటారు? ఇదే చక్రం, ఇదే చక్రం. ఈ చక్రంలో పడి సంవత్సరాలు పడి తిరుగుతున్నాం కానీ విడుదల, నిజమైనటువంటి విమోచన అనేది ఎక్కువ మంది జీవితాల్లో కనపడట్లేదు. కనుక నేను అబ్జర్వ్ చేసుకుని నేను ప్రభువుని అడిగాను, ప్రభువా నన్ను నువ్వు విడిపించుకో ప్రభువా. ఎందుకంటే వాక్యం చెప్పింది అయ్యా నాకు, నీ వాక్యం, నువ్వు చెప్పిన మాట అది. ఏమనంటే నేనైతే దాసుడి కన్నా బతకాలి లేదా కుమారుడి కన్నా బతకాలి. దాసునిగా బతకడానికి నాకు ఇష్టం లేదు ప్రభువా. ఎందుకనంటే ఇక్కడ వాక్యం రాయబడింది, వాడంట దాసుడంట, ఇది కూడా చూడండి, ఆ మాట చాలా స్పష్టంగా రాయబడింది. నువ్వు బాలుడివై ఉన్నప్పుడు లోక సంబంధమైన భూతములకు లోబడి దాసులమైపోయావు అంట. మనం లోక సంబంధమైన అదేంటి మూల పాఠాలు అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఫుట్ నోట్లో భూతాలని రాయబడింది. అంటే మనకు తెలియకుండా పొద్దున్న లేకుతుంటే భూతాలతోనే తిరుగుతున్నాం అనమాట. అని నిజం చెప్తున్నా. అంటే ఈ జీవన సంబంధమైనటువంటి వ్యాపారంలో, ఈ చక్రంలో, కాలచక్రంలో పడి ఇంకా తిరుగుతూ ఉన్నామంతే. కానీ ప్రభు అలా తిరగలేదండి. ప్రభు అలా తిరగల. ఆయన కుమారుడుగానే ఈ లోకంలో పనిచేశాడు, కుమారుడుగానే మనల్ని విడిపించాడు. మనము కూడా కుమారులు అవ్వాలని, తండ్రి చిత్తం చేయాలని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి, ఒక వ్యక్తి కనుక బంధించబడిపోయి ఈ లోక సంబంధమైనటువంటి జీవన చక్రంలో కనుక పడి గిరగరా గిరగరా తిరుగుతూ ఉన్నాడంటే నో డౌట్ అతను ఇంకా దాసుడి కిందే ఉన్నాడని అర్థం. అర్థమవుతుందా? ఏంటి అందరూ సీరియస్గా చూస్తున్నారు? అనిపిస్తుంది కదా, నేను ఇది తప్పు, ఇది నేను నేను తీరు తీర్చట్లేదు, లేకపోతే ఇక్కడేమి మీ అందరికీ పాస్ మార్కులు, ఇదిగో మీకు 5 మార్కులు వచ్చినాయి, మీకు 35 మార్కులు వచ్చినాయి, నీకు 90 మార్కులు వచ్చిన మార్కులు వేయడానికి రాలేదు. నేను స్వపరీక్ష చేసుకున్నా కాబట్టి, ప్రభు నాకు ఈ విషయాల్లో నాకు సహాయం చేశాడు కాబట్టి, ఇప్పుడు నేను నేర్చుకున్నటువంటి కొన్ని విషయాలని మీకు చెప్పడానికి భారం కలిగి ఇక్కడ నేను నిలబడ్డాను అంతే. ఇది ఒక ప్రసంగం అని కూడా నేను చెప్పనేది. నేను ఏదో ఒక సబ్జెక్టు ప్రిపేర్ అయ్యి వచ్చింది కాదు. నేను అడుగుతా ఉన్నాను ప్రభుని, అయ్యా నేను ఏం చెప్పాలి అని. ప్రభు నా హృదయంలో పెట్టినటువంటి విషయాలు నేను రాసుకున్నాను, అది మీకు చెప్తున్నాను నేను. దేవునికి స్తోత్రం చెబుదామా? కనుక అందుకని మన జీవితాన్ని అందరిలాగానే మనం కూడా ఏదో కాలగర్భంలో చక్రంలో పడిపోయి తిరగటం వద్దు 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 వద్దు. మనం దేవుని కొరకు మనం బతకాలి, మనం స్వతంత్రులుగా బతకాలి. మనల్ని ఎవరో బంధించే పరిస్థితులు మనకు ఉండకూడదు. దేని ద్వారా మనం కట్టి వేయబడకూడదు. అర్థమవుతుందా? ఈ ఆర్థిక ఇబ్బంది కానీ, కుటుంబ సమస్య కానీ ఇవి లేకుండా అది మనం జాగ్రత్త పడాలి. అది ఎలా జాగ్రత్త పడాలంటే, పాస్టర్ గారు మీకు తెలియదండి, నాకు చాలా జాగ్రత్త అండి అని మీరు అన్నారనుకోండి, నేను ఒక మాట అంటాను, ఎంత జాగ్రత్త ఉండి మరి ఎందుకు చిక్కుకున్నావు అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు అనుకుంటున్న జాగ్రత్త అది సరైన జాగ్రత్త కాదు. వాక్యము చెప్పే జాగ్రత్త నువ్వు తీసుకుంటే అప్పుడు నువ్వు విడిపించబడతావు. హల్లెలూయా. నేను దీని అంతటికి కూడా నేను సమాధానం చెప్తాను, మీకు చివరికి వచ్చేసరికి ఇంకా క్లారిటీ వస్తుంది దీని గురించి. కనుక మనం ఎలా బతకూడదండి? దాసులుగా బతకూడదు. దాసులుగా బతకూడదంటే మీరు ఇటేపుని రామాకండి, లేనిపోయింది. రాత్రి పాస్టర్ గారు చెప్పారు, అయ్యగారు మీరు మాకు చెప్పేదేం కాదు, దాసులుగా బతకద్దన్నారు, ఇంక మేము ఎవరు చెప్పేదేమి వినేదేమి లేదని మాకండి, లేనిపోయింది. నేను చెప్పేది ఏంటంటే లోకములో, లోకానికి, లోకాశలకు, ఎందుకంటే లోకంలో ఉన్నవన్నీ శరీరాశ, నేత్రాశ, జీవపుడము. నువ్వు లోకంలో బతకటం నేర్చుకున్నావంటే వెరీ సింపుల్, నువ్వు లోకానికి దాసుడు అయిపోయావని అర్థం. లోకానికి దాసుడు అయ్యావా, వెరీ సింపుల్, వారసత్వము నీకు రావాల్సింది, నీకు రావటం కష్టం. వారసత్వం అనేది పోరాడి తెచ్చుకునేది కాదు, నీకు స్వతహాగా వచ్చేది అది. నేను అదే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఆశీర్వాదం అని మీరు రాసి పెట్టుకోండి ఈ మాటలో. ఆశీర్వాదం అనేది నిన్ను వెంబడించుకుంటూ రావాలి, కానీ నువ్వు దాన్ని తరవాల్సిన అవసరం ఏమీ లేదు. హల్లెలూయా. అది నిన్ను తరమాల్సిన అవసరం లేదు. రాజ్యమును, నీతిని వెతికితే అది నీ వెంబడి రావాలి. అది దేవుని విధానం. ఈ రోజున మెజారిటీ ఆఫ్ ద పీపుల్ దీవించబడ్డానికి ముప్ప తిప్పలో నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
నాకు అనిపిస్తుంది సింపుల్గా అయిపోయేదాన్ని కాంప్లెక్స్గా ఎందుకు చేసుకుంటారు దాన్ని? చాలా సులువైన దాన్ని కష్టంగా ఎందుకు చేసుకుంటారు అని అంటే వెరీ సింపుల్. మీకు అర్థమయ్యేటట్టుగా ఒక మాట చెప్తానండి. నేను అప్పుడు నాకు కెమెరా మా బామ్మరి దగ్గర కెమెరా ఉంటే, బావా ఈ కెమెరా తీసుకుని వాడుకోండి బావా అని చెప్పి నాకు ఒక కెమెరా ఇచ్చాడు. మొత్తానికి అది ఎలాగో లైవ్ సెటప్ మనకు ఉపయోగపడుతుందిగా అని చెప్పి దాన్ని తీసుకొచ్చి నేనేం చేస్తున్నానంటే దాన్ని వీడియో సెటప్ కోసం ట్రై చేస్తున్నాను. ఓబిఎస్లో లైవ్ కనెక్షన్ ఇచ్చి చూస్తుంటే కెమెరా మీద కొన్ని గీతలు కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది, షట్టర్ స్పీడ్ అని కొన్ని నెంబర్లు వస్తాయి, అవి కూడా లైవ్లో వచ్చేస్తున్నాయి. ఇది ఎలా రాకూడదు అని చెప్పి నానా తర్జన భర్జన పడ్డాం మేము. సెట్టింగ్స్లోకి వెళ్ళి అటెళ్ళి ఆఖరికి ఆ కెమెరాని తీసుకుని నేను ఇక్కడ ఏలూరు రోడ్లో కెమెరా షాప్కి వెళ్ళిపోయి ఆ షాప్ వాడికి చూపించన్నా, ఇది రావట్లేదన్న, కెమెరా మీద స్క్రీన్ మీద అన్నీ వస్తున్నాయి, ఇది రాకుండా చేయాలండి అంటే ఆయన నాకంటే పెద్ద ఇంజనీరు. ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి మొత్తం నానా తిప్పలు పడ్డాడు. అడి తిప్పాడు. ఇంకొక మాట చెప్పాలి, లోపల రిపేర్ వచ్చిందేమో అంటాడు. మళ్ళీ ఏంటి స్క్రీన్ మీద కనపడేదానికి లోపల హార్డ్వేర్కి సంబంధం ఏంటంట. నేను ఇలా చూస్తూ ఉండంటే మా బాధ ఒక ఆయన దూరం నుంచి వస్తున్నాడు. చూసి ఇలా వచ్చి ఇలా తొంగి చూసి ఇన్ఫో అని ఒక చిన్న బటన్ ఉంది, అలా నొక్కాడు దాన్ని, అంతే. స్క్రీన్ మీద నేను దెబ్బకు మాయమైపోయింది. అర్రే బలి వచ్చేస్తుంది అనుకున్నా. మీకు అర్థమైంది నేను చెప్పింది? నేను అడిగాను, బలి ఓడి అన్న, అసలు సూపర్ అన్న, థ్యాంక్స్ అన్న, ఇంతకీ నువ్వు ఎవరన్నాను? నేను అన్నాను, ఆ నికాన్ కంపెనీ సర్వీస్ డీలర్ నేనే అన్నాడు. హల్లెలూయా. అది మనమంతా ఏం చేస్తామంటే మనకున్న జ్ఞానాన్ని, తెలివిని, లేకపోతే మనకున్న లౌక్యాన్ని అన్నీ వాడి పెద్ద ట్రై చేస్తావు. చేయాల్సింది ఏంటంటే ప్రభు చెప్పినట్టుగా, ఒరే పిచ్చోడ, ఆ ఇన్ఫో అన్న బటన్ నొక్కురా చాలు, అంతే, దెబ్బకి వెళ్ళిపోతాయి మొత్తం. హల్లెలూయా. అది లేకుండా మనం దానిని ఓడదీసి అందులో సెన్సార్లు చెక్ చేసి కొత్త డిస్ప్లేలు వేసి ఇంకొకటి కూడా చెప్పమంటారా? నాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు కారు సరిగ్గా స్టార్ట్ అవ్వట్లేదు, ఏదో ప్రాబ్లం అని చెప్పి నాకు చెప్పారు. వాళ్ళు షోరూంలో చూపిస్తున్నాడంట, ఇంజిన్ బాడీ అయిపోయింది, ఇంజిన్ మార్చేయాలి, దీనికి 1,00,000 అవుద్దని చెప్పాడంట. నానా తిప్పలు పడ్డారు వాళ్ళు, అటు తిప్పారు. సరే మొత్తానికి నాకు చెప్తే నేనేం చేశాను, దాన్ని నానా తిప్పలు పడతాను దాన్ని. నాకు తెలిసిన మెకానిక్ నా ఫ్రెండే, అతని దగ్గర తీసుకెళ్ళి అన్న ఇది కొంచెం చూడనండి అన్నాను. ఇంజిన్ స్టార్ట్ చేయండి అన్నాడు. చూశాడు సింపుల్గా. అంటే అది ఇదండి గ్యాస్ బండి అనమాట, సిఎన్జి బండి, అర్థమవుతుందండి. పెట్రోల్ ట్యాంక్ దగ్గరికి వెళ్ళాడు, ట్యాంక్ మూతను ఇలా పట్టుకుని ఇలా వెనక్కి తిప్పాడు, అని సౌండ్ వచ్చింది. ఇంజిన్ అని కొంచెం ఇంజిన్ ఇంకా ఆగట్లా. క్యాప్ పెట్టేసి వెళ్ళిపోండి అన్నాడు. ఏం చేసావని అన్నాడు. ఏం లేదు సార్, ఈ గ్యాస్ బళ్ళు కాబట్టి ఆయన ఎక్కువ కాలం వాడున్నాడు, కారు ఎక్కువ వాడ కదా అని అన్నాడు. అవునన్నాను. ఏమి లేదు, స్టార్ట్ అవ్వడానికి మాత్రమే పెట్రోల్ తీసుకుంటుంది ఇది. ఆ పెట్రోల్ ఏమైందంటే వీళ్ళు పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేపించి ఎండలో పెట్టి వదిలేశారు, అది కాస్త వ్యాక్యూమ్ పట్టేసింది, స్టార్ట్ అవ్వడానికి సైతం దానికి పెట్రోల్ రావట్లేదు, ఏమి లేదు వెళ్ళిపోండి అని అన్నాడు. అంటే చాలా సులువైన వాటిని మనం క్లిష్టతరం చేసుకుంటాం. కుమారులుగా బతకవలసిన మనం దాసులుగానే మన జీవితాలను మనం వెళ్ళబుచ్చుకుంటా ఉంటాం. విషయం చెప్పమంటారా, సంవత్సరాలు గడిచిపోతాయి ఇలాగా, కొంతమంది జీవితకాలం వెళ్ళిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే అరే ఈ విషయం నాకు ముందే తెలిస్తే ఎంత బాగుండ్రా బాబు అని అనిపిస్తుంది. కానీ ఇదే నన్ను ప్రభు మిమ్మల్ని నన్ను ప్రేమించి ఈ విషయాలు బయలుపరుస్తున్నాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాటలో? హల్లెలూయా. కనుక మనం దాసులుగా మనం బతకడానికి లేదు. ఎందుకనంటే నువ్వు గనక లోకములో గనక బ్రతికినట్లయితే నిన్ను నీవు దాసత్వానికి అప్పగించుకుంటున్నావు అని అర్థం. పౌలు గారు గలతీ సంఘాన్ని గద్దిస్తున్నాడు. ఎందుకనంటే మీరు ఎందుకు లోకంలోనికి వెళ్తున్నారు? లోకంలోనికి వెళ్ళేవాడు సింపుల్గా దాసుడు అనే విషయం మీకు అర్థం కావట్లేదా అని అంటున్నాడు ఆయన. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని యవనస్తులారా, లోకములో గనక మనం జీవిస్తే, తల్లులారా మీరైనా నేనైనా ఎవరు దీనికి అతీతులేం కాదు, మాకేం స్పెషల్ రిజర్వేషన్ కోటాలే ఉండవు అక్కడ. ఎవరైనా కానీ లోక సంబంధమైన దాంట్లో, అంటే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, దీని అవుట్లైన్ చెప్తాను, లోతుకి వెళ్ళను నేను, ఎందుకనంటే మళ్ళీ ట్రాక్ తప్పుద్ది. శరీరాశ అంటే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందామా అన్న చింత నీకు ఉన్నట్లయితే నువ్వు దాసుడి కింద బతుకుతున్నావు అని అర్థం. నిన్ను ఒక ఆలోచన బంధించేస్తుంది. కానీ నువ్వు ఎలా బతకాలి? కుమారుడి కింద, నా తండ్రికి నాకు అవసరం ఏంటో ఆయనకి తెలియనన్న విధానంలో నువ్వు బతకాలి. ఆకాశ పక్షులను చూడి అవి విత్తవు, కొయ్యవు, వాటిని పోషించట్లేదా అని దేవుడు మాట్లాడాడు కదా.
కుమారుడు అలా ఆలోచిస్తాడు, దాసుడేమో లోకముల శరీరాశ గురించి ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా, ఇదే ఉంటుంది లైఫ్లో. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? ఇప్పుడు నేను ఒక మాట అంటాను, ఒక పాస్టర్ గారు ఒక మాట అన్నారు, అది నా హృదయంలో బలంగా నాటుకుంది. ఎలా బతుకుతామా అని నువ్వు ఆలోచించడం కాదు, నేను బతకకుండా ఎలా ఉండగలను అన్న ఆలోచన రావాలి నీకు. హల్లెలూయా. మీకు అర్థమైందా? ఎలా బతుకుతామని నువ్వు ఆలోచించడం కాదు, నేను బతకపోవడం ఏంటి అన్న ధైర్యం నీ హృదయంలో ఉండాలి. ఆ క్వశ్చన్ నీకు అది, నేను బతకపోవడం ఏంటి, ఇది మరీ నవ్వు వస్తుంది నాకు అన్న స్థాయికి ఎవరికి వస్తుందో తెలుసా? కుమారుడికి వస్తుంది. దాసుడు ఆలోచిస్తాడు, అమ్మో రేపేంటో, ఎల్లుండేంటో, నా భవిష్యత్తు ఏంటో, నా కుటుంబం ఏంటో, అదేంటో ఇదేంటో. ఎందుకంటే నేను ఒకప్పుడు దాసుడిలాగానే ఆలోచించేవాడిని, నాకు తెలుసు ఆ పెయిన్ ఎలాగుంటుంది అనేది. అందుకని మీరు ఆ బాధ పడకూడదని చెప్తున్నా. హల్లెలూయా. ప్రభు నన్ను విడిపించుకున్నాడు వాక్యంలో నుండి. ఇవన్నీ నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఇది ఇప్పుడు నేను రాసుకురావటం కాదు, అంతకుముందు ఎప్పుడో దేవుడు నేర్పిని మరలా రాసుకుంటున్నాను నేను. కనుక గమనించండి, శరీరాశ అంటే ఏమి తిందుమా, ఏమి తాగుదమా, ఏం ధరించుకుందామా, శరీరంను గురించిన ఆలోచన. నేత్రాశ అంటే నీ లైఫ్లో నీకు ఒక కంట్రోల్ ఉండాలి. ఎందుకంటే నేత్రాశ అంటే అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను, చూసిన ప్రతిదీ కావాలని అనిపించటం అంటే కంపారిజన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను, మా సంఘంలో ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి కదండి, ఒక బాబుకి 470కి 440 వచ్చినాయి, ఒక పాపకేమో సంథింగ్ యావరేజ్ మార్క్స్, అబవ్ యావరేజ్ మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను, నువ్వు పొరపాటును కూడా ఆ బ్రదర్ని చూసి, ఆ తమ్ముడిని చూసి అదేంటి నాకు రాలేదు ఏంటి అని అనుకో మాకు నువ్వు. ఎందుకనంటే అది నెక్స్ట్ టైం నేను మంచి మార్కులు తెచ్చుకోవడానికి నేను ఏం చెయ్యాలి అన్న దాని మీద నీ మనసు వెళ్ళాలి, కానీ నాకు లేదేంటి అన్న ఆలోచన నీకు రాకూడదమ్మా అని చెప్పాను నేను. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? గ్రహిస్తున్నారు నేను చెప్పేది? నేత్రాశ అనేది ఎలాగుంటుందంటే, వాళ్ళకి అది ఉంది నాకు లేదు, ఎందుకు లేదు, నేను ఎందుకు ఇలాగున్నాను అన్న ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది, ఎందుకంటే మనం అందరం మనుషులం కాబట్టి. కానీ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి అది దేవుడు అది ఇచ్చాడు, నాకేమిచ్చాడు అని మనం చూసుకోవాలి. నాకు ఇచ్చిన దాంట్లో నేనేం చేస్తున్నాను అనే దానిని బట్టి తర్వాత నీకు దేవుడు ఏమి నిర్ణయించాడు అనేది ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. అందుకని దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా అనేది చూసుకో తప్పితే వేరొకరితో నిన్ను నువ్వు కంపేర్ చేసుకోవద్దు, నిన్ను నువ్వు అవమానపరచుకోవద్దు, దేవుణ్ణి అసలు అవమానపరచొద్దు. హల్లెలూయా. ఇది నేత్రాశ. జీవపు డంబం అంటే అర్థం ఏంటంటే, నేను మీ ఊరికి ఒక్కొక్క పదంతో నేను అవుట్లైన్ చెప్తున్నాను అంతే. జీవపు డంబం అంటే నేను అని ఉంది అని అంటే, నిజం చెప్తున్నాను, నిన్ను నువ్వే బంధించుకున్నట్టు లెక్క. నేను అని గనక ఒక వ్యక్తి గనక అనుకున్నాడు అని అంటే నిన్ను ఎవరో బంధించాల్సిన అవసరం లేదు. నీకు ఇంకొక మాట చెప్తాను, సాతానికి దీనికి అసలు సంబంధం లేదు. వెరీ సింపుల్, వెరీ సింపుల్. తనకి తాను బంధించుకున్నట్టు లెక్క. ఎందుకనంటే ఈ జీవపు డంబు అనేది, నేను అనేటువంటిది, ఈ గర్వం అనేటువంటిది చెప్తున్నాను, చాలా అంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో తీసుకొస్తుంది. అన్ని పాపాలు భూలోకంలో పుట్టినాయి, కానీ గర్వం అనేది మాత్రం పరలోకంలో పుట్టింది. అర్థమవుతుందా? ఎప్పుడు నేను అనేది మీరు మనసులో పెట్టుకోవద్దు, నీది అన్నది ఏది నీకు కనపడకూడదు. ఇంకొక మాట చెప్పాలంటే, దాసునికి ఆ స్వభావం ఉంటుంది, నన్ను చూడాలి, నన్ను గమనించాలి అని. అవునంటారా కాదంటారా? అర్థమవుతుందా? నన్ను చూడాలి, నన్ను గమనించాలి అనేటువంటిది ఒక ఇది ఉంటుంది. నాకు అనిపిస్తుంది, ఒక వ్యక్తి ఇది కనుక కోరుకుంటున్నాడు అని అంటే పాపం దాసుడి కింద ఉన్నాడు అని అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? సో దాసునికి ఉండేటువంటి స్వభావాలు ఇవి. మన జీవితాన్ని మనం ఆలోచించుకొని, నేను దాసునిగా బ్రతుకుతున్నాను, నాలో శరీరాశ, నేత్రాశ, జీవడంబు ఉన్నాయా, లేదా నేను ఇంకా లోకంలో బ్రతుకుతున్నానా, నాకు ఎటువంటి సహవాసం ఉంటుంది. అర్థమవుతుందా? ఈ జనరేషన్ ఎలాగెళ్తుంది, ఈ జనరేషన్లో నేను ఎలాగెళ్తున్నాను అంటే, అలాగని చెప్పి పంచెలు కట్టుకోమని ఇలాగని నేను చెప్పట్లేదులే, కానీ మనకున్న దాంట్లో, మనకున్నటువంటి విధానంలో మనము జాగ్రత్తగా లోక మాలిన్యం అనేది అంటకుండా మనము బ్రతకటం అనేది నేర్చుకోవాలి. ఎందుకనంటే లోకానికి నిన్ను నువ్వు కనుక ఎక్స్పోజ్ చేసుకున్నావు అని అంటే చెప్తున్నాను, వెరీ సింపుల్, బంధించేస్తే, అన్నీ బంధిస్తే. నేను చూశానండి, నేను వ్యక్తిగతంగా నేను చాలా విషయాల్లో నుండి ప్రభు ఈ కృపలో నేను ఒక కుటుంబానికి నేను పనిమాల చెప్పాను, ఇదిగో జాగ్రత్తగా మీ భక్తి జీవితాన్ని మీరు కాపాడుకోనండి, మీరు ఇలాగుండండి, ఇలాగుండాల్సినోడు నువ్వు ఇలాగెందుకు ఆలోచిస్తున్నావని
చిలక్కి చెప్పినట్టు అంటారు చూసారా, చెప్పే నేను. కానీ వాళ్ళు లోకానికి ఎక్స్పోజ్ చేసుకున్నారు. అంటే వేరే ఏమి లేదు, లోకానికి ఎక్స్పోజ్ చేసుకోవడం అంటే అర్థం ఏమి లేదు. ఇప్పుడు ఆదివారం సరదా బయటికి వెళ్దాం పదా అని అంటారు ఎవరో ఒకరు వచ్చి. లేదు లేదు, నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నాకు మందిరంలో పరిచయం ఉందని నువ్వు వచ్చేసేయాలి. లేదా ఇదిగో ఫంక్షన్ వచ్చింది. ఏమొచ్చిందండి చెప్పరేంటి? ఫంక్షన్ వచ్చింది, లేదా చుట్టాలు ఫీల్ అవుతారు, లేకపోతే పలానా వాళ్ళు ఏదైనా అనుకుంటారు అని నువ్వు తెరిచిపెట్టే వాళ్ళకి రాజీ పడేటువంటి ప్రతిదీ కూడా లోకంతో సాంగత్యం కిందే లెక్క. హల్లెలూయా. ఎందుకనంటే నేను ఇలా చాలామందిని చూశాను. అలా లోకానికి తమను తాము అప్పగించుకున్న వాళ్ళు ఈ రోజుల్లో ఎలాగున్నారు తెలుసండి? దాసుల్లాగానే పాస్టర్ గారు ఈ పరిస్థితుల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నారు నాకు. నేను ఒకటే మాట అడుగుతున్నాను, ఆ దినాన్ని నేను మీకు చెప్పాను, మీరు దాసులుగా బతకద్దు అని, లోకానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోవద్దని. ఎందుకు మీరు అలా చేశారు? కనుక ఇప్పుడు మనం ఇప్పుడు 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 నేను ఇంకొక మాట కూడా చెప్తాను. ఇప్పుడు ఇది నేను మీకు వరకు ప్రార్థన చేసి విడిపించేది కాదు, మీ అంతటి మీరు లోకాన్ని విడిచిపెట్టి వస్తే అది ఆటోమేటిక్గా జరుగుద్దని చెప్పాను నేను. హల్లెలూయా. ఎందుకంటే ఎన్నిసార్లు నేను లాక్కురాను చెప్పరేంటండి? ఎన్నిసార్లు నేను లాక్కురాను? నేను అన్నాను, నేను లాక్కురా వస్తాను సరే, కానీ నీ అంతటి నిన్ను నువ్వు కట్టుకోవటం నేర్చుకోవాలి. నీ అంతటి నువ్వు బందీగా వెళితే ఎన్నిసార్లని మనం చేయగలుగుతాం? కనుక నిన్ను నువ్వు కాపాడుకోవటం నేర్చుకోవాలి. హల్లెలూయా. గ్రహిస్తున్నారు? ఎందుకనంటే ఈ రోజుల్లో నేను మొన్న ఒక ఆదివారం మా సంఘంలో కూడా ఒక మాట చెప్పాను. ప్రభు నన్ను దర్శించాడు. ఏమనంటే ఒకప్పుడు లోకం సంఘంలోకి వచ్చేది పాస్టర్ గారు. ఏమంటే ఒకప్పుడు లోకం సంఘంలోకి వచ్చేది. అప్పుడు ఏం చేసేవాళ్ళు? సంఘం అంతా కలిసి యేసుక్రీస్తు నామమున పో అని అనేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పాలంటే, సాతాను సంఘంలోకి వచ్చాడు అనుకోండి, వాడిని ఏదో ఒకటి చేసి ఉపవాస ప్రార్థన చేసో యేసునామమును గద్దించో పో అని తెలిపేయచ్చు. అదే కనుక సంఘం ఇంటెన్షనల్గా లోకంలోకి వెళ్తే ఏం చేయగలరు చెప్పండి? ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తాను? సంఘము ఇంటెన్షనల్గా లోకంలోకి వెళ్ళింది అనుకోండి, కావాలని, అక్కడ ఎవడు మిమ్మల్ని పొమ్మనడు, స్వాగతిస్తారు. అప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు అటు నుంచి ఇటు వస్తే కనుక ఏదో ఒకటి మన ఆత్మీయ స్థాయిని బట్టి మన బలాన్ని వాడి, అభిషేకాన్ని వాడి మొత్తానికి తరుగుతాం. ఇప్పుడు ఏదైనా కానీ మన జ్యూరిస్టిక్షన్లోనే మనకు అధికారం ఉంటుంది. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ అనుకోండి, ఆ బోర్డర్ దాటితే వేరొక జిల్లానో వేరొక మండలం వెళ్ళిపోతుంది. వేరొక మండలం వెళ్ళిపోయింది అనుకోండి, ఆ మండలంలోకి వెళ్ళి నేను ఆపరేట్ చేయలేను. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? కనుక నేనన్నాను, ద లార్డ్ ఈస్ కాలింగ్ ద చర్చ్ బ్యాక్. సంఘాన్ని వెనక్కి రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఈ రోజుల్లో ఉన్న నిజం ఏంటంటే, లోకం వచ్చి సంఘంలోకి వస్తే పంపడం కాదు, సంఘమే అవతలకి వెళ్ళిపోయి అమ్మా వెనక్కిరా అని పిలవాల్సిన పరిస్థితుల్లో బతుకుతున్నాం మనం. హల్లెలూయా. కనుక లోకాన్ని మనం విడిచిపెట్టి వచ్చామా? వెరీ సింపుల్. నిజం చెప్తున్నాను, మీరు విడిపించబట్ట మాత్రమే కాదు, మీరు కుమారులుగా ఎదిగి అనేకుల్ని విడిపించే స్థాయికి మీరు ఎదుగుతారు. హల్లెలూయా. కనుక చాలా ముఖ్యమైన విషయాన్ని నేను మీతో పంచుకుంటున్నాను. సో దాసుడికి ఇటువంటి అనుభవాలు ఇలాగుంటాయి. ఇవన్నీ ఉంటే కనుక దాసుని స్వభావంలో ఉన్నట్టు లెక్క. కుమారుడికి ఉన్నటువంటి ఏంటిది? చదవండి ఒకసారి, రోమాపత్రిక 8:14. రోమాపత్రిక, దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుతురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆ తర్వాత ఇంకొక మాట 8:19 అమ్మ, రోమాలోని 8:19. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. హల్లెలూయా. గమనించండి. ఇక్కడ కుమారుల గురించి మనం నేర్చుకుంటున్నాం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుదురో, ఏంటండి? చిన్నవాడు విట్రా, నువ్వే ఇటుదా, ఇదిగోండి ఇటు చూడండి, ఇట్రా. ఇప్పుడు దేవుని ఆత్మ అంట నడిపిస్తాడు. ఆయనలాగా ఏంటండి? నడిపిస్తాడు.
కుమారుడు నడిపించబడతాడు. ఏంటండి? నడిపించబడతాడు. ఒకసారి యాకోబు పత్రిక 1:14 చదవండి ఒకసారి. నువ్వు ఉండు, అలాగే ఉండు. యాకోబు పత్రిక 1:14. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఏర్వబడి మరులు కొల్పబడిన వాడై ఏంటండి శోధింపబడును. గమనించండి, ఇక్కడ చాలా ముఖ్యమైన మాట. ఎవడైతే దురాశతో, అంటే శరీరాశ, నేత్రాశ, జీవపడము అటువంటి వాటిల్లో ఎవడైతే లోకములో ఉంటాడో వాడంట ఏమనుకోమాకే ఇలా పట్టుకుని ఈడవబడతాడంటే. ఇలాగా మీకు అర్థమైంది నేను చెప్పింది? లోకం ఏం చేస్తుందండి? రామాక ఇలా ఈడ్చికెళ్తుందంట లోకం. మీకు అర్థమవుతుందా? దేవుని ఆత్మ ప్రార్థన చేస్తావా లేదా, లేకపోతే ఏమైపోతా అద్భుత్. దేవుని ఆత్మ ఎప్పుడు బలవంత పెట్టడండి. దేవుని ఆత్మ ఏం చేస్తాడు తెలుసా? నడిపిస్తాడు. ఇలాగా నడిపిస్తాడు, నెమ్మదిగా నడిపిస్తాడు, నేర్పిస్తాడు, సమయాన్ని ఇస్తాడు, బలహీనతలో బలపరుస్తాడు. అర్థమవుతుందండి? దేవుని ఆత్మ ద్వారా నువ్వు నడిపించబడతావు. చాలా బాగుంటుంది నడిపించబడితే. నిజం చెప్పాలంటే ఆయాసం ఉండదు, ఇబ్బంది ఏమి ఉండదు, బలవంతం ఉండదు. నీ అంతటి నువ్వు దేవుని ఆత్మతో నడవటం వల్ల, నిదానంగా పరిశుద్ధాత్మ సహాయం వలన నీ జీవితం నెమ్మదిగా ప్రశాంతంగా వెళ్తుంది. యేసుక్రీస్తు ప్రభు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు కదా, ఎక్కడైనా పరిగెత్తాడు ఆయన? బైబిల్లో చదవండి ఒకసారి. లాజరు చనిపోయిన మరణ వార్త, లాజరు గురించిన వర్తమానం రాగానే యేసుక్రీస్తు ప్రభు ఉన్న పాటను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన చెప్పరేంటండి? ఆయన పరిచయం ముగించుకుని 2 రోజులు అయిన తర్వాత ఆయన 2 రోజులు ప్రయాణం చేసి వెళ్తే అక్కడికి 4వ రోజు అయింది లాజరు చనిపోయి. హల్లెలూయా. లాజరు చచ్చిపోయాడంటే ఆయన ఏమో నిదానంగా ఇలా వస్తున్నాడు, నిదానంగా వస్తున్నాడు. ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? పరిగెత్తుకుంటా లాజరో అనుకుంటూ రావాలి కదా. అది ఫోన్ చేయగానే అయ్యగారు ఎమ్మటే వాలిపోవాలా, లేకపోతే మేమంటే మీకు ప్రేమ లేదు అయ్యగారు కదండి. నేనేమంటాను తెలుసా? దైవజనుడు ఆత్మ ద్వారా నడిపించబడాలి. హల్లెలూయా. నేను మా విశ్వాసాలతో చెప్తా ఉంటాను, సేవకులమైన మేము ఏడవబట్టం, తొయ్యబట్టమో కాదు, నడిపించబడాలి. మేము నడిపించబడ్డామా దేవుని కార్యం అక్కడ జరుగుద్ది. హల్లెలూయా. మేము నడిపించబడకుండా మేము ఏడవబడితేనో లేకపోతే ఇదయ్యామనుకోండి, వెరీ సింపుల్, పరిశుద్ధాత్మ దేవుడి పని జరగటం కష్టం. అర్థమవుతుందా? నేను యేసుప్రభుని చూసి నేర్చుకున్నా. ఆయన ఎక్కడ ఏమాత్రం హడావుడు లేదు. ఆయన నిదానంగా అందరికి భోజనాలు పెట్టండి అని అన్నాడు. అయ్యా భోజనాలు ఎట్టా, డబ్బులు లేవు, ఏం సంగతి అండి? మీ దగ్గర ఏమైనా తీసుకురండి. ఈయన కంగారు లేదేంటి? మీ దగ్గర ఏమైనా తీసుకురండి, సింపుల్. తండ్రి ఇచ్చినందుకు నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతి, విరిచి వడ్డించండి రా అబ్బాయి. అర్థమైంది? కుమారుడు కూల్. అర్థమవుతుందా? కుమారుడు కూల్. అర్థమవుతుందా? దాసుడు మార్తల గజ్జి అయిపోయింది. అదిగో ఉప్పే లేదు, అందులో సాంబార్ పాస్టర్ గారికి పెరుగులో నెయ్యలేదు అస్సలు. మార్త ఓ ఓ ఓ ఓ అయ్యారు. మార్త కూల్. ప్రభువా చెప్పు ప్రభువా, ఏంటి నీకేం సంగతి? మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. అంటే నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, జీవితంలో కూడా మీరు దాసులుగా బతికినప్పుడు మీరు పడి లేచి హడావుడి పడిపోయి పరిగెత్తుకుంటా బస్సు ఎక్కి నాన్న తిప్పలు పడుతూ ఉంటారు. నువ్వు కుమారుడుగా బతుకు. సమయం నీ కొరకు ఆగుద్ది, కాలం నీ కొరకు ఆగుద్ది. నిన్ను ఇబ్బంది పెట్టేది ఏది నిన్ను దరి చేరడానికి అవదో, ఒకవేళ ఇబ్బంది పెట్టేది నువ్వు దరి చేరినా నిన్ను ఇబ్బంది పెట్టలేదు. నీకు సమస్యలు ఉండొచ్చు, కానీ నువ్వు సమస్యలకు ఉండవు. నీకు సమస్యలు ఉండొచ్చు, ఎందుకంటే ఎవడో దీనికి అతీతులు కాదు. కానీ నీకు సమస్య, నువ్వు సమస్యలకి దొరకవు. హల్లెలూయా. కుమారుడు ఎలాగండి? ఆత్మ ద్వారా నడిపించబడతాడు. దాసుడు ఏం చెబుతాడు? లోకంలో ఏడవబడతాడంతే, ఇంకా ఈడ్చుకుపోతూ ఉంటాడంతే లోకంలోకి. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? అందుకని మన జీవన విధానం, నేను ఇది నేర్చుకున్నాను. ఒకప్పుడు నేను కూడా ఏడవబడినోండే, దీనికి ఎవరు అతీతులు కాదు, ప్రభు దగ్గర నేర్చుకున్నా.
మీరు ఎంతన్నా పొద్దున్నే లేచి చీకటితో ఉండంగానే శుభ్రంగా ప్రేయర్ చేసుకుని వాక్యం చదువుకుని హ్యాపీగా మీరు కాసేపు మీ ఆరోగ్యం గురించి మీరు కేర్ తీసుకుని మీరు దేవునితో గడిపి మీ రోజును ప్రారంభించండి. ఎంత బాగుంటుందో తెలుసా రోజు అది, ఎంత బాగుంటుందో. మీరు అది చేయకుండా లేట్ నైట్లు పడుకుని, బాగా లేట్ నైట్ పడుకుని పొద్దున ఎప్పుడుకోలేసి టైం అయిపోయింది అని హడావుడికి ఇచ్చేసి వివా శృతి స్తోత్రం నాయన నేను వెళ్తానని నన్ను ఆశీర్వదించి ఇద్దరు దేవదూతలను పంపి వేసిన నడుచున్న తండ్రి రామేని అనుకుని బయలుదేరండి. ఏడవబడతారు లోకంలో. హల్లెలూయా. గ్రహిస్తున్నారు నేను చెప్పేది? అందుకని ఏడవబడద్దు, లోకంలో ఏడవబడద్దు, కానీ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడండి. కుమారుడు నడిపించబడతాడు. ఏంటండి కుమారుడు? ఏంటండి నడిపించబడతాడు. రెండవదిగా ఏమండి, యోహాను సువార్త 8:55 అమ్మ. యోహాను సువార్త 8:55. మీరు ఆయనను ఎరుగరు, నేను ఆయనను ఎరుగుదును. ఏంటండి? నేను ఆయనను ఎరుగనని నేను చెప్పిన ఎడల నీ వలే నేనును అబద్ధికుడు ఇందును గాని నేను ఆయనను ఎరుగుదును. ఏంటండి? నేను ఆయనను ఎరుగుదును, ఆయన మాట ఏమండి, ఆయన మాట గైకొనుచున్నాను. హల్లెలూయా. ఒక మాట నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. కుమారుడు ఏం చేస్తాడో తెలుసండి? కుమారుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన మాట గైకొంటాడు. ఏంటండి? ఆయన మాట గైకొంటాడు. మీకు ఇంకొక మాట చెప్పనా? దాసుడు ఆయన మాట వింటాడు. ఏంటండి? మీరందరూ వింటున్నారా? మీరందరూ వింటున్నారా? గైకొంటున్నారా? వింటం వేరు, గైకొంటం వేరు. ఉదాహరణకు ఒక మాట చెప్తానండి. ఇప్పుడు నేను ఇలా ఉన్నానని అనుకోండి, ఒక తమ్ముడు అక్కడ ఉన్నాడు. తమ్ముడు ఒక గ్లాస్ వాటర్ అని అడిగాను, ఒక గ్లాస్ వాటర్ అని అనుకోండి. ఆ కుర్రాడు అన్నాడు, అన్నా వినపడింది అని అన్నాడు, కానీ నాకు గ్లాస్ వాటర్ తెచ్చేవాళ్ళ. ఏంటండి? వినపడిందిగా? వినపడిందా? చెప్పరేంటండి? వినపడిందా? అతనికి వినపడింది, కానీ గ్లాస్ వాటర్ తెచ్చిచ్చాడా? నేనేమన్నాను? వినపడిందా అని అడిగా రెండోసారి. ఏంటండి? అంటే నా ఉద్దేశంలో వినపడిందా అంటే అర్థం ఏంటి? గ్లాస్ వాటర్ తెచ్చి అని అర్థం. అవునా కాదా? నేను అంటున్నాను, మీ అందరికి వినపడిందా? మీరు వింటున్నారా లేదా గైకొంటున్నారా? నేర్చుకోవాలి అది మనం. మెజారిటీ ఆఫ్ ది పీపుల్ గైకొనడం కంటే విని వెళ్ళిపోతారు. అయ్యగారు భలే చెప్పాడు వాక్యం. మన అయ్యగారు ఆదివారం ఈరోజు నాతోనే మాట్లాడాడు దేవుడు. ఏంటండి? అయ్యగారు నాతోనే మాట్లాడాడు దేవుడు. మన నిలేష్ అయ్యగారు చక్కగా మంచి పాయింట్లు చెప్తారు, బాగుంటాయి, చక్కగా ఉంటుంది, సూపరు, మంచిది. నేను అంటున్నాను కరెక్టే, కానీ విని వెళ్ళిపోతున్నావా? వెరీ సింపుల్, దాసుడు. గైకొంటున్నావా? కుమారుడు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారు నేను చెప్పేది? మీరు గ్రహిస్తున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో, నేను ఒక మాట అనుకుంటూ ఉంటాను, ఇప్పుడు చాలా చోట్ల చాలామంది బయట ప్రభువు ఎరగని వాళ్ళు ఏమంటారని అంటే, చాలామంది యేసు ప్రభువుని నమ్మేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు చర్చిలకి, పెద్ద పెద్ద చర్చిలకి, వెళ్ళిపోతున్నారు జనం, వెళ్ళిపోతున్నారు అని అంటారు. నేను ఒక మాట అంటాను, సరే వెళ్తున్నారు కరెక్టే, నా దృష్టి అంతా ఎంతమంది వెళ్ళారా, ఎంతమంది వచ్చారా, ఎంత పెద్ద చర్చ, ఇవన్నీ మీద ఉండదండి. ఇలా దేవుడు కనుక ఇలా తూర్పార పట్టాడు అనుకోండి. చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, ఒకసారి పొలం వెళ్ళా నేను. పొలంలో పెద్ద రాసి పోస్తుంది, ఇదిగోండి ఎంత ఈ రూమ్ అంతా రాసి పోస్తుంది. రాసి పోసిన తర్వాత అబ్బా ఎన్ని ఒడ్లు ఉన్నాయని అనుకున్నా నేను. ఇప్పుడులాగా మిషన్లో ఏమీ లేవు. అప్పుడు ఏంటంటే కోత కోసి ట్రాక్టర్తో కుప్ప నూర్చి దాన్ని తూర్పార పట్టేవాళ్ళు. సరే మొత్తానికి ఒక బల్లోటి వేసుకుని ఇద్దరు రైతులు చాటలు పట్టుకుని ఎట్టి తూర్పార పడుతున్నారు. తూర్పార బట్టి సాయంత్రం అయ్యింది. ఎంత రాశి కాస్త ఎంత రాశి అయింది. అది పొద్దున్న చూస్తేనేమి ఎంత పెద్దగా ఉంది, ఇంత ఉందిగా అంటే వెరీ సింపుల్. ఏది ఇదంతా ఏమైపోయింది అని అంటే ఆ పక్కన పొట్టు అయిపోయింది అంతే, వెరీ సింపుల్. సారము కలిగిన గింజ కింద దిగింది, ఈ గింజలో గురుగుల్లో కలిసిపోయినటువంటి పంటలాగా మొత్తం బాగానే కనపడింది, కానీ పనికొచ్చేదంతా చెప్పరేంటండి?
పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు సారము కలిగిన గింజలు కిందకి దిగినాయి, తాలు కలిగినవి ఎగిరిపోయినాయి. గింజ ఒడ్లు మారే కనబడతాయి, ఏమి లేదు. రైతు వచ్చేటప్పుడు సరదాగా ఇలా తీసి ఇలాగనుకుని అలా వేసి వస్తాడు అంతే. నేను చూశాను, కళ్ళారు చూశాను కాబట్టి చెప్తున్నాను. ఇలా అగ్గిపొల తీసి వెలిగించుకున్నాడు, అక్కడ వెలిగించాడు, అయిపోయింది. బూడిదే. వాక్యం అదే తెలిపిస్తుంది. అందుకని నేను ఎప్పుడు కంటికి కనపడేదానిని బట్టి అస్సలు మోసపోను. నేను అనుకుంటా మనసులో, ఎంతమందికి తెలుసు లోపల ఎంతమందికి సారం ఉంది ఏంటనేది ఎవరికి తెలుసు. అందుకని నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే, మనము సారము కలిగిన వారిగా మనము బ్రతుకుదుముగాక. హల్లెలూయా. విస్తరణ దేవుడే మనల్ని చేస్తాడు. గ్రహిస్తున్నారని నేను చెప్పే మాటని ఇక్కడ జాగ్రత్తగా మీరు విషయాలు మనసులో పెట్టుకోవాలి. ఎందుకు నేను మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన కుమారుడు ఏం చేస్తాడండి? గైకొంటాడు. కుమారుడు పైన ఇంకొక మాట రాయబడింది, దాన్ని నేను టూకీగా చెప్తాను. నేను 54వ వాక్యము. అందుకు యేసు, నన్ను నేను మహిమపరుచుకొని ఎడల నా మహిమ వట్టిది. మా దేవుడని మీరెవరిని గురించి చెప్పుదురో నా తండ్రియే నన్ను మహిమపరచుచున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు కూడా తన మహిమను కోరుకోలేదు, ఆయన మహిమను వెతుక్కోలా. ఇందాక ఒక మాట చెప్పానే, శరీరాశ, నేత్రాశ, జీవోపడంబం, ఈ మూడింటిని కలిపి ఒక బాక్సులో పెడుతున్నా ఇప్పుడు నేను. అంటే ఆయన నేను అనేది ఏనాడు తన లైఫ్లో లేదు. హల్లెలూయా. అర్థమవుతుంది నేను చెప్పేది? నేను అనేది ఆయన లైఫ్లో లేదు. ఆయన ఏనాడన్నా నేనేం తింటాను, నేనేం కట్టుకుంటాను, నా భవిష్యత్తు ఏంటని ఆలోచించాడా? లేదు. నేత్రాశ అంటే ఇదిగో ఇది ఫలానా, ఇది జరుగుతుంది, నాకు అది కావాలి, ఇది కావాలి, ఏనాడు లేదు ఆయనకి. జీవపు డంబు ఏనాడు నేను 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 అనేది ఎక్కడ ప్రభు జీవితంలో మనకు కనపడదు. ఆయన ఎప్పుడు తండ్రి మహిమ కొరకు తండ్రి కోసమే పనిచేశాడు. అందుకని తండ్రి ఏం చేశాడు? ఈయనని మహిమపరుచుకున్నాడంట. నేను అందుకనే మీకు ఒక మాట చెప్తున్నాను. ఘనతని కోరుకోవద్దు. ఎందుకనంటే ఘనత దేవుడే ఇస్తాడు. నిజం చెప్తున్నాను. ఎవరైతే ఘనతను కోరుకోరో వాళ్ళకి దేవుడు ఘనత ఇస్తాడు. హల్లెలూయా. కనుక దేవుని పని దేవుడు చేయాలి, మన పని మనం చేయాలి. మనం కోరుకోవద్దు, కానీ దేవుడు ఇస్తాడు. ఎందుకనంటే మనము కోరుకుంటే జరిగేవి అక్కడ మాట చూడండి, ఆ మహిమ వట్టిది అని అంటున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నన్ను నేను మహింపరుచుకుంటే, ఆఖరికి యేసు ప్రభు సైతం ఒక మాట అన్నాడు, నన్ను నేను కనుక మహింపరుచుకుంటే అది వట్టిది అని అన్నాడు. ఆయనకే వట్టిదైతే మనకే చెప్పరేంటండి? మట్టే. ఆయన అయితే వట్టిది, అదే మందైతే మట్టే. ఇంకెందుకు అది ఎందుకు పనిచేయదు? అది ఘనత మహిమ తీసుకోవలసిన ఆయన సైతం నాకు మహిమ వద్దు, ఇది తండ్రిది అని అన్నాడు ఆయన. అందుకని తండ్రి ఏమన్నాడు తెలుసా? నువ్వు నన్ను మహింపరుస్తున్నావు కదబ్బా, నేను నిన్ను మహింపరుస్తానని. ఈ దినానికి కూడా ప్రభు యేసుక్రీస్తు నామం మహింపరచబడుతూనే ఉంది. హల్లెలూయా. ఆ మహిమ పోయిందా? ఆ మహిమ ఈ రోజున మనందరి జీవితాల్లో కూడా పనిచేస్తుంది. తరగల ఆ మహిమ తరగల. ఎందుకో తెలుసా? ఆయన మహింపరుచుకోవాలా. ఇప్పుడు గొప్ప గొప్ప దైవజనులు ఎవరినైనా తీసుకోండి, గొప్ప సేవకులు ఎవరైనా కానీ, వాళ్ళందరూ కూడా మహింపరచబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళు ఏనాడు మహిమను కోరుకోవాలా, వాళ్ళు ఏనాడు ఘనతను కోరుకోవాలా. వాళ్ళు ఎప్పుడు దేవుని మహింపరిచారు, ఎప్పుడు దేవుని కనపరిచారు. కాబట్టి ఈ రోజుకి కూడా వాళ్ళ పరిచర్యలు, వాళ్ళ సంఘాలు, వాళ్ళ విధానాలు అవన్నీ కూడా దేవుని నామాన్ని మహిమకరంగానే ఉంటున్నాయి. కనుక దేవుని బిడ్డలారా గ్రహించండి, కుమారునికి ఇటువంటి లక్షణాలు ఉంటాయి. హల్లెలూయా. కుమారుడు వాక్యాన్ని గైకొంటాడు, కుమారుడు దేవుని మహింపరుస్తాడు. దాసుడు తన మహిమను ఎత్తుకుంటాడు, దాసుడు వింటాడంతే. కుమారుడు స్వతంత్రుడిగా నడిపించబడతా ఉంటాడు, దాసుడేమో బందీగా ఏడవబడతా ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు జీవితంలో ఒక్కటి మీరు గమనించండి, ఆయనని కంట్రోల్ చేసింది ఏదన్నా ఉందా? ఒక్కసారి మీరు బైబిల్ చదవండి. ఏది నాకు బాగా ఆశ్చర్యం వేసిందంటే, నాకు ప్రభుని తలుచుకుంటే ఇప్పటికీ ఏమి లైఫ్ ప్రభు, ఏం బతికేవు ప్రభు నువ్వు అనుకుంటా. నేను బైబిల్ చదువుతున్న ప్రతిసారి నాకు అనిపిస్తుంది ఆయనలో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్, ఆ పవర్. అరే అందరూ కొడుతున్నారు, ఆయన వాళ్ళని మనిషి స్థాయికి మించి క్షమించేశాడు. అందరూ కొడుతుంటే అందరూ ఇచ్చేస్తాను, తండ్రి వీరేం చేస్తున్నారు, వీళ్ళకి ఎదురయ్యారన్నాడు ఆయన. ఏమన్నాడండి ఆయన?
తండ్రి వీరేం చేస్తారు? ఆ మాట ఎవరన్నా అనగలరా? ఎవరన్నా అనగలరా? ఆయన అన్నాడు, నాకు అనిపించింది, అంటే మీకు అర్థమైంది, ఏం మనిషివి నువ్వు అని అన్నా నేను ప్రభుత్వ వాక్యం చదివితే ఇలాగన్నా. ఏం మనిషివి అయ్యా నువ్వు, ఎలా అనగలిగావు ఆ మాట? నేను ఉమ్ము వస్తున్నారు, పిడుగుదులు గుద్దుతున్నారు, దారుణంగా చేతుల్లో మేకులు, అందరూ నిన్ను ఈ రోజున హేళన చేసినట్టు అప్పుడు హేళన చేశారు, మేకులు బీక్కోమను, అజ్జేమని ఇజ్జేమని అంటే ఆయన రుజువుపరుచుకోవాలా. ఎందుకనంటే ఆయన రుజువుపరుచుకోగలడు, కానీ రుజువుపరుచుకుంటే తండ్రి చిత్తము జరగదు. అందుకని కుమారుడిగా ఆయన వాటన్నిటిని కూడా సంతోషంగా భరించి ఆయన ముగించి సమాప్తమైందని చెప్పి తండ్రి నీ చేతకు అప్పగించుకుంటున్నానని ఆయన మహిమ పొందాడు. ఆయన మీకు అర్థమవుతుందా? ఆఖరి క్షణం వరకు ప్రభు జీవితంలో ఆయనదంటూ ఏదన్నా ఉందా? ఎక్కడికి వెళ్ళినా నా తండ్రి నా తండ్రి నా తండ్రి నా తండ్రి అని అన్నాడు ఆయన. కుమారుడికి ఉండేటువంటి విధానం అది. కనుకంట ఈ రోజున లోకం దేని కొరకు ఎదురు చూస్తుందో తెలుసండి? సృష్టి అంట నాకు ప్రభు కుమారులు కనపడతారా అని ఎతుకుతుందంట. ఏంటండి? మిమ్మల్ని నన్ను చూసినప్పుడు సృష్టికి, అంటే ఈ భూమి, ఈ గాలి, ఈ నీరు, ఈ ఆకాశం, ఇవన్నీ కూడా మన కొరకు ఎదురు చూస్తుందంట. ఏమని ఎదురు చూస్తుంది? దైవ కుమారులు ప్రత్యక్షత కలగాలి కదా, దైవ కుమారులు ఎవరైనా కనబడుతున్నారా అని ఎతుకుతున్నారంట. ఎందుకు కూడా నేను మీకు ఈ మాట చెప్పి ముగిచ్చేస్తాను. పాస్టర్ గారు ఎన్నింటికంటే ముగిచ్చేది? ఒక 5-10 minutes, ఓకేనా? రైట్, వినండి, ఇది చెప్పి నేను ముగిచ్చేస్తాను. సరే పాస్టర్ గారు, కుమారుడి పరిస్థితి బాగుంది, కుమారుడు బాగానే ఉంది. ఇప్పుడు కుమారుడు లైఫ్ ఎలాగుంటుందో కూడా నేను మీకు చెప్తాను. కొన్ని ఉదాహరణలు చెప్తాను, నేను రిఫరెన్సెస్ కూడా వెళ్ళను, కానీ కొన్ని ఉదాహరణలు చెప్తాను. సృష్టి ఎదురు చూడటం అంటే నేను మీకు చెప్తాను. సృష్టి ఎదురు చూడటం అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మా ఇల్లు ప్రసాదం పాడండి, హైవే మీద ఒక్కొక్కసారి రోడ్లన్నీ బ్లాక్ చేసేస్తారు. సందుల్లో మేము వచ్చి హైవే మీద కలుస్తాం కదా, కానిస్టేబుల్ నిలబడి ఆగండి ఆగండి అంటాడు. ఎందుకు ఆగాలి మేము? మా పనులు మాకు ఉంటాయి కంటే లేదు. సీఎం గారు వెళ్తారు. ఇప్పుడు ఎవరు వెళ్తారండి? సీఎం గారు వెళ్తారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ఎక్కడానికో మొత్తానికి చాపర్ ఎక్కడానికో ఆయన వెళ్తారు. వెళ్తున్నారు కాబట్టి మొత్తం ఇదంతా బ్లాక్ చేసి పడేస్తారు, రోడ్డు అంతా కూడా. ఆయన ఎక్కడో బయలుదేరిన దగ్గర నుంచి ఒక అరగంట సేపు రోడ్డు మీద అన్నీ బ్లాక్ చేసేస్తారు. నాకు వచ్చిన ఒక ఆలోచన, ఇప్పుడు ఆయన కోసం ఒక ప్రోటోకాల్ పనిచేస్తుంది. ఏంటండి అది? ఒక ప్రోటోకాల్ అంటే అర్థం ఏంటంటే, ఇదిగో సీఎం గారు ఎక్కడికి వెళ్తున్నారంటే ఇది జరిగి తీరాలంతే. ఇంక అది ఏంటండి? అది జరిగి తీరాలి. యంత్రాంగం, గవర్నమెంట్ అంతా కూడా దానికోసమే పనిచేయాలి. దానికోసం ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఏంటి, సీఎం గారి కొరకు సెపరేట్గా ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి డీజీపీలు, ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్స్, స్పెషల్ బెటాలియన్ ఉంటుంది. వాళ్ళకి ఇంకా వేరే పనులు ఉండవు. సీఎం గారు ఇడి తిరిగితే వాళ్ళకి ట్రాఫిక్ అక్కడ కంట్రోల్ చేయాలి. ఇది సీఎం అడిగితే చేస్తారా, వాళ్ళంతటి వాళ్ళు చెయ్యాలా? ఇప్పుడు మనలాగా ఇదిగోండి మేము పలానా వైఎస్ఆర్ కాలనీలో సభలు పెట్టుకుంటున్నాం, కొద్ది మాకు పర్మిషన్ ఇప్పించండి అని లెటర్ పెడతాం చూసారా పాస్టర్ గారు, అలా సీఎం ఏమి లెటర్ రాస్తాడా? చెప్పరేంటండి? రాయడు. పొర్రపాటున ఒక్కళ్ళు కూడా వాళ్ళ డ్యూటీ సరిగ్గా చేయలేదని అనుకోండి, ఏమవుద్ది? చెప్పరేంటి? ఏమవుద్ది? ఉద్యోగాలు పోతాయి, దయాదాక్షిణ్యాలు కూడా ఉండవు. ఉద్యోగాలు స్పాట్లో కనుక ఏ చిన్న విషయంలో ఒకటి కనుక సీఎం గారు కాన్వాయ్ వెళ్తుంటే ఆ ఫోన్ చెప్పు ఏం సంగతిలో సీఎం అది ఇట్లా అన్నాడు అనుకోండి, పొరపాటున కనుక డీజీపీ ఎవడు ఫోన్లో మాట్లాడుతున్నాడు తీసేయండి అని, డ్యూటీలో తీసేయండి అంటే విదిన్ సెకండ్స్ అయిపోద్ది ఆ ఫోన్. ఆ గుండు డీజీపీ గారు ఫోన్ చేస్తున్నారు, సార్ చెప్పండి సార్, అయ్యా నువ్వు ఫోన్లో మాట్లాడుకో కానీ ఇంక మీద రావాల్సిన పని లేదు, నువ్వు మానేసి అంటారు. సీరియస్గా చెప్తున్నాను. ఇది ఎందుకో తెలుసు, అది ప్రోటోకాల్. అది ప్రోటోకాల్. నేనేమంటానంటే, ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉంటే సృష్టి మన కొరకు ఒక ప్రోటోకాల్లో పనిచేస్తుందని వాక్యం చెప్తుంది. ఇది నేను చెప్పడం కాదు, వాక్యం చెప్తుంది. మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు కూడా మీలాగా నాలాగా పన్ను కట్టాలి. వచ్చారు, ఏంటయ్యా మీ బోధకుడు పన్ను కట్టడా అని అంటే, ఈయన అన్నాడు, సరే కైసరి దేవునికి నాణ్యం మీద 2 డేపులు చూపి దేవునికి సరే పన్ను కట్టవేంటి అని అంటే, సరే ఒక మాట అన్నాడు. ప్రభు దగ్గర ఆయన కూడా కొన్ని పరిస్థితుల్లో కూడా వెళ్ళాడు. ఆయన ఏమీ వచ్చేటప్పుడు పరలోకం నుంచి డబ్బులు సంచి వేసుకుని పుట్ల. ఆయన కూడా మీలాగా నాలాగానే సింపుల్గా పేతురు రా అని అన్నాడు. అయ్యా చెప్పయ్యా, వెళ్ళి గ్యాల్వే చేప పడుతుంది అబ్బాయి, చేప నోట్లో చూడు షెకెల్ ఉంటుంది, సగం షెకెల్ నీకు కట్టు సగం నాకు కట్టిపో అన్నాడు.
ఇప్పుడు పేతురు వెళ్ళాడండి, గేలం వేసాడండి. ప్రభు చెప్పాడు గేలం వేయాలి. నానా షూ ఏనండి. పేతురు వెళ్ళాడు, గేలం వేసాడు. పర్లేదు పాస్టర్ గారు, సేమ్ మా చర్చ్ కూడా అంతే. మీరేమి ఇది దీని ఏమనుకోవద్దు మీరు, ఏనండి. పేతురు వెళ్ళాడు, గేలం వేసాడు. ఒక పాపం చేప నోట్లో ఎప్పుడు మింగిందో పాపం మా తల్లి షెకేలు, ఒక షెకేలు మింగేసింది. ఇటా సుత్తా ఉంది. ఆ పేతురుగాడు రావాలి, ఎప్పుడు గేల వేసానో, ఎప్పుడు నేను పట్టానో. వరుస పెట్టి 10 గేలాలు కనపడుతున్నాయి, 10 గేలపు ముళ్ళు. అంచు దాకా వచ్చి చూసుకుంటుంది, ఈ గేలపు ముళ్ళేనా, లేనిపోయింది. ఇది కాకుండా వేరే గేలానికి చిక్కింది అనుకోండి, ఇంకా ఏమవుద్ది, సృష్టి శపించబడుతుంది. ఇది కూడా చెప్తా మీకు నేను. చూసింది 1కి 4 సార్లు కన్ఫర్మ్ చేసుకుంది. పేతురేనా, పేతురు గేలవేనా ఇదేనా, పేతురు గేలవేనా ఇదేనా, ఇది చూసుకుంది. వెళ్ళి పాపం సూసైడ్ చేసుకుంది. వెళ్ళి పేతురు గేలానికి వెళ్ళి అలా చిక్కుకుని, అయ్యా లాగో, చిక్కుకుని 1/2 గంట అయ్యింది, లాగో నన్ను పైకి లాగాడు. చూశాడు షెకెల్ ఉంది. అమ్మయ్యా, నా పని అయిపోయింది, నేను దైవ కుమారుడికి ఆయన పనికి నా పని నేను చేసేసాను. హల్లెలూయా. మీకు అర్థమైందా? అలాగా నేను బయట చెప్తూ ఉంటాను, సంఘాల్లో కూడా చెప్తూ ఉంటాను. మీరు ఒకవేళ మీరు వ్యాపారం చేసే వ్యక్తి అనుకోండి, ఆ వ్యాపారం డీల్ మీకు రావాలి. అది మీ కొరకు అది ఎదురు చూడాలి. మీరు ఈ డీల్ కోసం ఎవరి కాళ్ళు పట్టుకుందామా, ఎవరి రికమెండేషన్లు చేద్దామా, మీకు ఏమైనా సీట్లు ఏమైనా కావాలనుకోండి కాలేజీలో, అయ్యో వాళ్ళ రికమెండేషన్ అవసరంలా. ప్రభువా, నేను నీ కుమారుణ్ణి, నా కొరకు అది ఎదురు చూసి నా దగ్గరికి ఎదురు రావాలి. అది హల్లెలూయా. మీకు అర్థమైంది నేను చెప్పింది? మీకు అర్థమైంది నేను చెప్పింది? అది దైవ కుమారుడి ప్రత్యక్షత అంటే. బైబిల్లో ఒక్కచోట యేసు ప్రభు శపించాడు. ఎక్కడ? అంజూరపు చెట్టుని. అంజూరపు చెట్టుని ఎందుకు శపించాడు అని అంటే, మనందరం, నేను కూడా అలాగే అనుకున్నాను. ఏమంటే, అదిగో ఆకులు అయితే కనబడుతున్నాయి కానీ దాంట్లో ఫలం లేదు, నువ్వు కనబడడానికి బాగానే కనబడుతున్నావు కానీ నీ దగ్గర ఫలం లేదు, అందుకని శపించబడిన అనుభవాల్లో అంజూరపు చెట్టు అలా ఉంది, అలా అందరం అనుకున్నాం. కానీ నిజం చెప్పమంటారా, అసలు ఎందుకు శపించబడింది అని అంటే, ప్రభువు ఆ మార్గం గుండా వచ్చేసరికి అంజూరపు చెట్టు ఫలములు ఫలించి సిద్ధంగా ఉండాలి ఆయనకి ఇవ్వడానికి. హల్లెలూయా. అది ఫలించలేదు, శపించబడింది. అర్థమైందా మీకు నేను చెప్పేది? నేను అంటాను, నువ్వు దేవుని కుమారునిగా నువ్వు నడుస్తూ ఉంటే, నీకు ఆర్థిక అవసరతలోనే నాకు ఉన్నాయి, ఎవరు దీనికి అతీతులేం కాదు, ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. నేను నేర్చుకున్న విధానం ఏంటో తెలుసండి. నేను దేవుని పనిలో దేవుని కుమారునిగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడతా. నా మహిమ నేను ఎత్తుక్కోకుండా దేవుని కొరకు నేను బ్రతుకుతూ, దేవుని కొరకు అన్నీ నేను చూసుకుంటూ, నేను దేవునికి ఏం కావాలో చూస్తాననేటువంటి ఒక మనసు నాకు గనక కుమారుడికి వస్తే జరిగేది ఏంటి తెలుసా? ఇలా వెళతా ఉంటే ఏది నాకు అవసరమైందో అది నాకంటే ముందు అది వచ్చి కూర్చుంటుంది. అది హల్లెలూయా. మీకు నిజం చెప్పమంటారా, యేసుక్రీస్తు ప్రభు దేని గురించి ఆయన ప్రార్థన చేయలేదు. మీరు బైబిల్లో గమనించండి. ఇప్పుడు 5 రెట్లు 2 చేపల దగ్గర కూడా ఆయన, ప్రభువా 5 రెట్లు 2 చేపలు ఎలాగనైనా ఏంటి ప్రభువా, నువ్వే సాయం చేయ ప్రభు, ఏమనలేదు. ఆయన తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించమన్నాడు అంతే. అయ్యా నువ్వు పన్ను కట్టాలంటే పన్ను కట్టాలి, ప్రార్థన ప్రభానంలా వెళ్ళి గేలవైపోయిన. ఆయన ఎందుకు ప్రార్థన చేశాడు తెలుసా? తండ్రి, నీ చిత్తమును చేయుటకు నాకు సహాయం చేయి, ఈ పాత్రలోనిది నా ఎద్దు నుండి తొలగించేసి, అయినను నా ఇష్టము చొప్పున కాదు నీ చిత్తము చొప్పున నేను చేస్తాను. దాని కొరకు ఆయన రాత్రుళ్ళు ప్రార్థన చేసేవాడు. ఒక మాట చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభు తన కొరకు ప్రార్థన చేసుకోవాలా, తండ్రి చిత్తం కొరకు ప్రార్థన చేశాడు, జనాల కొరకు ప్రార్థన చేశాడు ఆయన. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? సృష్టి యావత్తు దైవ కుమారుల ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటం అంటే అది ఒక షెకేల్ విషయంలోనే తీసుకోండి, లేదా అంజూరపు పండ్ల విషయంలో తీసుకోండి. ఇంకొక మాట చెప్పమంటారా? ఏలియా గారు నాకు బాగా ఇష్టం అండి ఈ మాటలో. ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను అంటాడు. మాట్లాడితే ఈయనే మనిషి అనిపించింది నాకు. అరే మాట్లాడితే ఇంకా ప్రార్థన చేయటం, ప్రభువా నువ్వు నా పక్షంలో ఉన్నావని, నా ప్రార్థన ఆలకిస్తున్నావని నాకు తెలుసయ్యా అని చెప్పి ఈయన మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రార్థన ఏలియా ప్రార్థించుచుండగా జవాబు వచ్చింది, అగ్ని దిగి వచ్చేసింది. హల్లెలూయా. ఈ ఏలియా గారు కూడా ప్రభు అన్నాడు, ఏలియా సరే వెళ్ళి కెరీతు దగ్గర ఉండి అన్నాడు. ఏంటండి, కెరీతు దగ్గర ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. ఒక ప్రవచనం చెప్పడానికి లేరు, ఒక సరి చేయడానికి లేరు, ఏమీ లేదు. ఆయన చెప్పాడు, ఈయన వెళ్ళిపోయాడు. కెరీతు దగ్గర పైన కాకి దేవుడు పని చెప్పాడు. నేను కాకోలములకి చెప్పానయ్యా,
అవి చూసుకుంటే నీ సంగతి ఏంటి అన్నాడు. ఇప్పుడు ఆ కాకి కరువులో ఎత్తుక్కోవాలి. ఇక్కడ ఎవరెవరు ఏమేమి ఎండబెట్టారు ఎతకాలి. ఇప్పుడు కరువులో ఎవరన్నా బయట ఏమైనా వేస్తారండి? నిజం చెప్పండి మీరు. ఇప్పుడు అంతా కరువు ఉంది, ప్రపంచం అంతా కరువు ఉంది. అది ఇజ్రాయిల్ అంతా కరువు ఉంది. ఇజ్రాయిల్లో చుక్క వర్షం పట్ల కరువు ఉంది. ఎవరన్నా కరువులో ఈ చికెన్లు మటన్లు బయట ఏమన్నా ఎండబెట్టుకుంటారా? రొట్టెలు ఏమైనా బయట పడేస్తారా? అమ్మో, ఒక్క మెతుకు కూడా పోకుండా చాలా జాగ్రత్తగా దాయిరు. కానీ ఈ కాకి ఎప్పుడు తిప్పలు పడిందో ఏం చేసిందో ఎవరికీ తెలియదు. బైబిల్లో కూడా లేదు అది. ఈ కాకి పని ఏంటంటే, ఈ స్విగ్గీ జొమాటోలు అన్న లేట్ అవుతాయేమో కానీ ఏలియాకి ఒక పూట కూడా 5 నిమిషాలు లేట్ అవ్వాలా. ఇంకొక మాట చెప్తాను. నాకు ఈ వైఎస్ఆర్ కాలనీలోకి రావడం, ఇక్కడ నేను పాస్టర్ గారిని అడిగాను, అన్న సారీ బ్రదర్ ఏ బ్లాక్ అండి అని అడిగాను. తమ్ముడు ఏ బ్లాక్ అంటే, అన్న 140 154 ఇది చెప్పారు. ఎలా రావాలి అని అడిగాను నేను. ఎందుకనంటే ఎవడి మీద కక్ష ఉంటే తీసుకొచ్చి కాలనీలు వదిలేసి వెళ్ళిపోతే పోద్ది. ఎందుకంటే ఎటు చూసినా ఒకే రంగా కనబడితే, ఎటు చూసినా ఏ బ్లాక్. ఈ రోజుకి ఈ 3-4 సంవత్సరాల మట్టి నేను కాలనీలోకి వస్తున్నాను. అంతకుముందు 178లో పరిచయం జరిగేది. ఏమండి, 3-4 నాకు తెలుసు. మెయిన్ రోడ్ తప్పితే ఇంకా తెలియదు. ఇప్పటికీ నేను బోస్ గారి చర్చికి వెళ్ళాలన్నా, లేకపోతే ఇజ్రాయల్ గారి చర్చికి వెళ్ళాలన్నా, ఎవరి చర్చికి వెళ్ళాలన్నా కొంచెం నాకు కన్ఫ్యూజన్ ఇప్పటికి. ఈ ఏలియా గారు కేరిత్ వాగులో ఎక్కడుంటాడో తెలియదు. ఇప్పుడు కనుక మీరు స్విగ్గీ జొమాటో బుక్ చేసి వైఎస్ఆర్ కాలనీని పెట్టి వదిలేశారనుకోండి, చచ్చాడు ఆడింక అంతే. ఎందుకంటే కాలనీలో ఏ బ్లాక్లో ఏ ఫ్లోరు ఎక్కడ, అవునా కాదా? ఏలియా గారికి ప్రిసైజ్ అడ్రస్ ఏమి ఇవ్వలా దేవుడు. కేరిత్ వాగులో ఉంటాడు పో అని అన్నాడు. ఈ కాకి పాపం ఎతికి ఈరోజు ఎక్కడ ఉంటాడు, రేపు పొద్దున గుహలో ఉంటాడు, ఇంకొక రోజు ఏమో జలపాతాల దగ్గర ఉంటాడు, ఇంకో రోజు ఏమో చెట్టు కింద కూర్చుంటాడు, ఒక రోజు ఏమో భద్రవృక్షం కిందకి వెళ్తాడు. ఈ కాకి చచ్చినట్టుగా 1 గంట కల్లా ఎతికి ఏలియా గారి దగ్గర ఆ రొట్టె మాంసం పెట్టాల్సిందే, లేదంటే శపించబడుతుంది. మీకు అర్థమైంది నేను చెప్పింది? అబ్రాహాం ఒక మాట అన్నాడు, అయ్యా ఎలియాజర్ వెళ్ళి మా అబ్బాయికి కూతురుని కోడలు తీసుకురాపో అన్నాడు. నేను బైబిల్ మొత్తాన్ని మీరేం సంతోషపడమాకండి. అయిపోయిందిలేండి. అయ్యా వెళ్ళి మా అబ్బాయికి కోడల్ని తీసుకురాపో సంబంధం కంటే. నాకేం తెలుసు అయ్యా అని అన్నాడు. ఒక మాట అంటాడు, ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నాను ఆ దేవుని దూత నీకు ముందుగా వెళ్ళి నీ ప్రయాణమును సఫలపరుచున్నాను అన్నాడు. ఇదేంటండి మీ ఇంట్లో ఆడపిల్లని దేవుడు చూసుకుంటాడు పో అని అన్నాడు. జరిగిన విషయం, ఈయన ఎలియాజర్ గారు ఆయన ఒక సూచనగా పెట్టుకుని ప్రార్థన చేసుకున్నాడు. అదే సూచన ప్రకారం ఆవిడ వచ్చింది, ఆవిడ ఎక్కించుకున్నాడు, తీసుకొచ్చాడు. ఈ అయ్యగారు ఇసాక్ అయ్యగారు ఏం చేస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, లోపల పొలంలో ధ్యానింపవేయడానికి వెళ్ళాడు. చూడండి, వీళ్ళందరూ జనరల్గా ఒక పెళ్లి చేయడానికి ఎంత తిప్పలు పడతారండి? నానా తిప్పలు మామూలుగా కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ పరిస్థితులు వచ్చిన తల్లిదండ్రులు తెలుస్తుంది ఏంటనేది, అర్థమవుతుందండి. కానీ అబ్రాహాం గారు సింపుల్, ఎలియాజర్ని పిలిచాడు, ఎవరి సన్నిధిని చూస్తున్నా ఆయన చూసుకుంటాడు పో అని అన్నాడు. వీళ్ళందరూ ఎవరో తెలుసండి? దైవ కుమారులకి ఏం కావాలో చూసుకోవడం దేవుని పని. రోషంగా చెప్పచ్చు ఆ మాట, రోషంగా నేను నీ కొరకు బతుకుతున్నాను, నువ్వు నన్ను బతికించుకో, ఆ పని నీది. నేను బతకాలనుకోండి, ఎంత బతుకుతామండి బతకాలని. ఇప్పుడు మనల్ని మనం ఎంత కాపాడుకుంటాం చెప్పండి? కాపాడుకుంటామా? ఎవరిని కాపాడుకోలేడు. నేను ఒక మాట అంటాను, నన్ను కాపాడుకోవటం నీ పని అది. నేను ఒక మాట చెప్పాలని అంటే, ఇది కొంచెం రుబాబులాగా అనిపిస్తుంది, కానీ ఇది సత్యం. మా పిల్లలు ఉన్నారు, వస్తారు, నా ఇది కొను అని అంటారు. ఇదేంట్రా రుబాబు ఏంట్రా నన్ను కొను అంతే. ఎవరి కోసం కొను నువ్వు? ఎందుకంటే నేను ఖచ్చితంగా కొంటానన్న విషయం అలా తెలుసు. ఇప్పుడు అది అవసరమైతేనే మళ్ళీ లేనిపోయింది, మళ్ళీ ఏది పడితే అది కాదు. మళ్ళీ ఇప్పుడు స్కూల్ ఉందండి, స్కూల్ బ్యాగ్ అవసరం అనుకోండి, నువ్వు కొను అని అంటారు వాళ్ళు. ఎందుకని? మనం కానీ కొనంటే ఎవరి కోసం కొనువు నువ్వు? ఎవరి కోసం? నా కోసం కొను, నీ కోసం కొనుక్కో. ఎందుకంటే నువ్వు ఫీజు కట్టావు, మాకు ఫీజు కడితే స్కూల్కి వెళ్ళాలంటే బ్యాగ్ కావాలి. అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు కుమారుడిగా జీవిస్తున్నప్పుడు నీకు ఒకటి అర్థమవుతుంది, ఇది నా పని కాదు, ఇది నా తండ్రి పని. నా పని ఏంటో తెలుసా? ఆత్మ ద్వారా నడిపించబడి తండ్రిని మహిమపరుస్తూ తండ్రి చిత్తాన్ని చేస్తూ లోకములోనికి వెళ్లకుండా స్వతంత్రుడిగా నేను బతుకుతా. నన్ను కంట్రోల్ చేయగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు భూమి మీద. ఏ నరుడికి భయపడను, ఏ మరణానికి భయపడను, ఏ అనారోగ్యానికి భయపడను, ఏ ఆర్థిక సమస్యకి భయపడను. నాకొకటి తెలుసు, నేను దేవుని కుమారుణ్ణి. నా కొరకు దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువడి వారికి మేలు జరుగుటకై సమస్తము సమకూడి జరిగి తీరాలంతే. అది ప్రోటోకాల్, అది
దీనిని ఎవడో ఆపలేడు, సాతానుగాడు అసలు ఆపలేడు దాన్ని. నీలో ఆ దైవికమైన రోషం, ఆ ధైర్యం మొదలవుతుంది. ఇది విశ్వాసం కాదుండోయ్, ఇది విశ్వాసం కాదు. ఇది నీవు దేవుని ఎరుగుటను బట్టి, నువ్వు దేవుని కుమారుడిగా కట్టబట్టాన్ని బట్టి నీలో కలిగేటువంటి ఒక మార్పు. అది నువ్వు ఎదిగినప్పుడు జరుగుద్ది. అది అలాగే ఏంటండి అయ్యగారు బాప్తిజం చెప్తారు, ఇంకో బాప్తిజం చెప్తారు మాకు. ఏంటండి ఇప్పుడు నేను దాసుడికి ఇప్పుడులా బతికాను, ఓ బాప్తిజం ఇచ్చేసేయండి నేను కుమారుడిని అయిపోతా. ఏంటండి చెప్పరేంటండి? లేదా అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకుందాం. ఏంటండి చెప్పరేంటండి? ఎందుకంటే ఎక్కువ శాతం మంది ఎలాగ ఉంటున్నారు, ఎక్కువ శాతం మంది ఎలాగ ఉంటున్నారని అంటే, ఏమండి షార్ట్ కట్స్ అని కానీ, లేకపోతే నానా విధాలుగా వారి యొక్క జీవితాన్ని, వాళ్ళ వ్యక్తిగత విషయాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు. కానీ ఒక మాట నేను మీకు చెప్తాను. పౌలు గారు అక్కడ గలతీ పత్రికలో ఒక మాట ఉంటాడు, తర్వాత మీరు చదువుకోనండి. ఏమనంటే, మీరు ఎదగాలి అని అంటాడు ఆయన. ఆ మాట చదివించి నేను ముగిచ్చేస్తానండి. గలతీ పత్రిక అదే 4వ అధ్యాయం 4:3 చూడండి. అటువలే మనము బాలురమై ఉన్నప్పుడు, ఏంటండి బాలురుగా ఉన్నప్పుడు, ఒక మాట చెప్పాలనంటే మీరు చిన్నపిల్లలలాగా ఉన్నారు అని అనుకోండి. జరిగే విషయం ఏంటంటే వెరీ సింపుల్, నువ్వు దాసుడుగానే బతుకుతావు. బాలుడుగా ఉన్నప్పుడు దాసులుగా బతికాం. ఏమండి ఇప్పుడు మనం ఎదిగినప్పుడు నువ్వేమవుతావు అని అంటే కుమారుడు అవుతావు. ఎలా ఎదగాలి అని అంటే వాక్యమును పాలనను, వాక్య ఆపేక్షించడాన్ని బట్టి నువ్వు బలపరచబడతావు. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? సో ఒక వ్యక్తి కుమారుడు అవ్వాలి అని అంటే అతను కొన్నటువంటి ఒకే ఒక దారి, ఏమండి అతను కొన్నటువంటి ఒకే ఒక దారి ఏదో హడావుడి పడటమో, ఎక్కడికో వెళ్ళటమో, ఏదో చేయటమో కాదు, కానీ వాక్యమును ప్రేమించి, వాక్యమును చదివి, వాక్యమును గైకొనేవాడు కుమారుడుగా రూపాంతరం చెందుతాడు. హల్లెలూయా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమైనది ఏదో మీరు పరిశీలించుకుని మీ మనసు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరము చెందుడి. హల్లెలూయా. కనుక నేను మీ అందరికీ చెప్పే విషయం, భక్తి చేయటువంటి ఏదో కాసేపు ప్రార్థన చేసుకుని, ఏదో కాసేపు పాటలు పాడుకుని, లేకపోతే మన బాధలన్నీ దేవుని దగ్గర చెప్పేసి అమ్మయ్య దేవుని సన్నిధిలో ఒక చీటీ రాసి వచ్చేసామనో, లేకపోతే ప్రేయర్ చేసి వచ్చామనో తృప్తి పట్టడం కాదు. కానీ ఇవన్నీ ముఖ్యమే, ఇవన్నీ కాదని నేను అనట్లేదు. కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైంది, ముఖ్యమైనది ఏంటి అని అంటే, నీవు వాక్యములో ఎదుగుతూ ఉన్నప్పుడు, ఒకప్పుడు నీకు వాక్యము పాల కింద ఉంటుంది, తర్వాత అది నీకు బలమైన ఆహారంగా నువ్వు వాక్యమును తీసుకోవటం నువ్వు మొదలు పెట్టాలి. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎదుగుతూ జరిగేది ఏంటంటే నువ్వు రూపాంతరపు అనుభవంలోనికి వెళ్ళి కుమారుడుగా ఎదుగుతావు. అప్పుడు నీ లోపల ఆటోమేటిక్గా ఏమండి నీ లోపల ఉన్న భయాలు, దిగులు, చింత, వేదన, దుఃఖం ఇవన్నీ కూడా అది నేను కనీసం ముట్టుకొని కూడా ముట్టుకోలేవు. ఒక మాట ఇదివరకు ఒకళ్ళు కనుక ఒక చిన్న మాట అంటే ఎంత కోపం వచ్చేది. ఎవరికి? మీరు చాలా మంచోళ్ళు, మీరు చాలా మంచోళ్ళండి, మిమ్మల్ని నేనేం అంటలేదు, మీరు చాలా మంచోళ్ళు. నాకు ఒకప్పుడు ఏదైనా చిన్న మాట అంటే ఇంత రోషం వచ్చేసేది, ఇంత కోపం. జరిగిన విషయం ఏంటో తెలుసా? గత 2 వారాల క్రితం మా బంధువుల మధ్య సంథింగ్ ఏదో డిస్కషన్ జరిగి, అందరికీ లోకు ఎవరంటే సేవకులే కదండి, అందరికీ బంధువుల్లో సైతం ఉన్న నిజం చెప్తున్నాను, బంధువుల్లో సైతం లోకు ఎవరంటే సేవకుడు. ఏదో ఒక మాట వచ్చింది, ఆ విషయం నాకు తెలిసింది, నేను నవ్వుకున్నా. నిజంగా చెప్తున్నా, నేను ఒక నవ్వు నవ్వి ప్రభు ఎవరో నాకు తెలుసు అన్నాను అంతే. ఇంకేం చెప్పలే. నేను నిరూపించుకోవాలని ప్రయత్నం చేయలేదు. నన్ను ఎంత మాట అంటారా అని నేనేమి చేయలేదు. అసలు నీకు అనడానికి నేను ఇప్పుడు కనుక సాక్ష్యాధారాలు ఇవన్నీ పెట్టుకుని నేను కనుక వాదించుకుంటా కూర్చుంటే ఖచ్చితంగా అందులో నా తప్పులేదు. అందులో ఆ విషయం నాకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అది నన్ను అనలేక వేరే వాళ్ళ దగ్గర అన్నారన్నమాట. మీకు అర్థమైంది నేను చెప్పింది? అది నన్ను అనలేక వేరే వాళ్ళు, ఎందుకంటే నా దగ్గర అంటే నేను డైరెక్ట్గా అడుగుతాను, ఓకే ఫైన్, ఏది ఏంటనేది మాట్లాడు. అందుకని అనకుండా వేరే చోట అనేసరికి నా దగ్గర ఆ విషయం తెలిసేసరికి నేను ఒక మాట అన్నాను. నా భార్య నాకు ఈ మాట చెప్పి బాధపడింతాను. నేను అన్నాను, ఇట్లాంటివన్నీ మనం పట్టించుకుంటే ఇంకేంటి, సేవ ఇలా చేయగలుగుతాం. ఆఫ్టర్ ఆల్ ఏంటండి, ఒక్క నవ్వు నవ్వి నేను ఒకే ఒక మాట అన్నా, నాకు ప్రభు ఎవరో తెలుసు, నేను ఎరుగుదును ఆయన ఎవరనేది. నేను ఇంకొక మాట,
దేవుడేంటో నిరూపిస్తాడు, టైం వస్తుంది, నా టైం వచ్చినప్పుడు చెప్తా, నేనేంటో నిరూపిస్తా, ఇవన్నీ కూడా నేనేం మాట్లాడలా. నేను ఒకటే అనుకున్నాను, ఏమంటారో అనుకొని లెట్ దెమ్ టాక్ వాట్ ఎవర్ దే వాంట్ టు టాక్. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? అంత కూడా నాకు ఆ విషయం గురించి మనసులో దుఃఖం లేదు, ఏమీ లేదు. కానీ నాకు తెలుసు ఇప్పుడు నేను ఎప్పుడు బాధపడాలి తెలుసా? అది నేను నా తప్పు అయి ఉండి అయితే కనుక నేను ప్రభు దగ్గర పశ్చాత్తాపడి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడినా తప్పులేదు. నేను ప్రభు దగ్గర పశ్చాత్తాపడి తప్పు నాదండి, నన్ను క్షమించండి, నేనే అడుగుతున్నాను క్షమించండి అని నేను అడిగాను అనుకోండి, తప్పేమీ లేదు. నేను మంచి మనస్సాక్షితో చెప్పగలను. కేవలం ఏంటంటే డబ్బు అండి. డబ్బు ఉంటే అబ్బో అస్సలు మామూలుగా ఉంటుంది. మనకు డబ్బు ఉందంటే మన అంత చెడ్డోళ్ళమైనా అందరికీ మంచి వాళ్ళమే. డబ్బు లేదా ఇంకా మన మంచితనం ఎవరికి పట్టదు. నిజం చెప్తున్నా, మనీ అమ్మో. నేను ఒక్కనవ్వను. ఈ రోజున వాళ్ళ డబ్బు ఉందని అలా మాట్లాడారు, ఓకే ఫైన్. ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి అన్నీ మనకొద్దు, డిస్కస్ కూడా చేసుకోవద్దు, చిన్ని మనకొద్దు, దేవుడు చూసుకుంటాడు. లీవ్ ఇట్. దాని గురించిన కోపం, కక్ష, ద్వేషం ఏమీ లేవు. నేనన్నాను లెట్ గాడ్ గివ్ ద రిప్లై అన్నా. నేను దేవుడు వాళ్ళకి సమాధానం చేయాలి. లెట్ గాడ్ స్పీక్ టు దెమ్. మనం సమాధానం చెప్పుకోవడం కాదు చిన్ని, దేవుడు సమాధానం. ఎందుకంటే కుమారుడు అందరికీ సమాధానాలు చెప్పే పనిలో ఉండడం. యేసు ప్రభు కూడా అన్నాడు, ఆయన దగ్గర కూడా చాలా తెచ్చారు, నానా ప్రశ్నలు వేశారు. ఆయన అన్నాడు మీకు నేను సమాధానం చెప్పనన్నాడు. ఎందుకంటే చెప్తే వాళ్ళు వింటలా. చెప్పాడు, అంతకుముందు చెప్పాడు. చెప్తే వినకపోతే ఆయన చెప్తా కూర్చోడు, వాదించుకోడు. పిలాతు ముందు ఆయన ఒక మాట అన్నాడు, నువ్వు వాదించుకుంటే నేను విడిపించేస్తాను, నాకు ఆ పవర్ ఉంది. పిచ్చోడ, నీకు పవర్ ఉండటం కాదు, నువ్వు నన్ను పట్టుకోవడం కాదురా, నేనే వచ్చి నీకు చిక్కించుకున్నా. నువ్వేమి నన్ను పట్టుకోవాలా, నా అంతటి నేను వచ్చి తండ్రి సమయం కాబట్టి నేను ఇలాగొచ్చా, నాకు నేను అప్పగించుకున్నా తప్పితే నువ్వు నన్నేం పట్టుకోలేదు. హల్లెలూయా. దేవుడు అర్థమవుతున్నాడా మీకు? దేవుడు అర్థమైతే నిజంగా చెప్తున్నాను మీకు, నన్ను అడిగితే ఒక పక్క ఆశీర్వాదాన్ని, ఒక పక్క దేవుని విధానాలను కనుక పక్కన పెడితే, నేను చెప్తున్నాను ఈ పక్క నీకు 1000 కోట్లు నీకు ఆశీర్వాదం వచ్చినా దేవుడు నీకు తెలియకపోతే వ్యర్థం. అందుకని దేవుని తెలుసుకోనండి, దీని తాత లాంటి ఆశీర్వాదాలు మన వెంబడొస్తాయి. హల్లెలూయా. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందామండి. ఈ రాత్రి దాసునివా కుమారునివా? ఆర్ యు ఎ స్లేవ్ ఆర్ ఎ సన్? దాసుడు తర్జన పడిపోతాడు, దాసుడికి కంగారు, దాసునికి భయం, బాధ. కుమారుడికి అవసరంలా. ఎందుకో తెలుసా? తండ్రి స్వాస్థ్యం తందని కుమారుడికి తెలుసు. కుమారుని లక్షణాలు, దాసుని లక్షణాలు కొన్ని మీకు నేను చెప్పాను. కుమారుడు లోకంలో బతుకుతాడు, దాసుడు ఆత్మ ద్వారా నడిపించబడతాడు, ఆత్మలోనే బతుకుతాడు. సహోదరుడా, ఈ రాత్రి ప్రభు మిమ్మల్ని దర్శించాడని నేను నమ్ముతున్నాను. నేను ఖచ్చితంగా చెప్పగలను, దేవుని పని జరిగింది. నాకు అది సంతోషంగా ఉంది. ఇది దేవుని పని, ప్రభు సంతోషంగా ఉన్నాడు, చాలు నాకు అదంతే. ప్రార్థన చేసుకుందాం అందరం. ఇది నాన్న సహోదరి, నీవు ఎందులో నలిగిపోయావు, ఏ పరిస్థితుల్లో నలిగిపోయి ఎన్ని సంవత్సరాలకు నలుగుతున్నావో నీకు ఒక ప్రశ్నగా ఉండొచ్చు. కానీ రాత్రి ప్రభు నీకు సమాధానం చెప్పాడు. నువ్వు నీ కొరకు నలుగుతున్నావు కాబట్టి ఇన్నాళ్ళు అక్కడ ఉన్నావు. నువ్వు విడిపించబడాలని కోరుకున్నావు కాబట్టి నలిగావు. కానీ నువ్వు విడిపించబడిన తర్వాత, అయ్యా నేను నీ కొరకు ఉంటాను కదా, దాని కొరకు నన్ను విడిపించాను ఒక్క విషయం కనుక నీకు అర్థమయ్యి ఉంటే నువ్వేనాడో విడిపించబడేవాడివి. అందరం ప్రభువా ఆర్థిక సమస్యలు తట్టుకోలేకపోతున్నాను ప్రార్థన చేస్తాం, నేను చేశాను. కానీ ఎప్పుడైతే ప్రభువా నువ్వు నన్ను దీవించు, కానీ నీ కొరకు నన్ను దీవించు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నీకెందుకు ధనం, నీకెందుకు ఆరోగ్యం, నీకెందుకు ఘనత, నీకెందుకు తలాంతులు, నీకెందుకు అభిషేకం? అది దేవుని కొరకై ఉండాలి, రెండు దేవుని సంఘము కొరకై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు అలాగే పనిచేశాడండి. ఆయనకంటూ ఏముందండి? ఆయన జీవితంలో ఏమీ లేదు, ఆయనకంటూ ఏమీ లేదు. వాట్ ఏ లైఫ్. కనుక కుమారులుగా ప్రభు మార్గంలో నడుద్దామండి. కుమారుడు అవసరతలు తీర్చబడతాయి, అడగకుండానే తీర్చబడతాయండి. కుమారుడు ఏమడుగుతాడో తెలుసా? తండ్రి మనసులో ఉన్నవేంటో అడుగుతాడు. తండ్రి నీకేం కావాలో నేను ఆ ప్రార్థన చేస్తాను. ఓ లార్డ్ థ్యాంక్ యూ. దేవునికి ఏం కావాలి అని ఎప్పుడన్నా ఆలోచించావా?
నీకు అవసరమైన ఉన్నాయి, చాలా ఉన్నాయి, అది దేవునికి తెలియదు అనుకుంటున్నావా? నేను ఒక మాట అంటాను, దేవునికి ఏం కావాలో నీకు తెలుసా? మరి మనకేం కావాలో దేవునికి తెలుసు, కానీ దేవునికి ఏం కావాలో మనకు తెలిసినప్పుడే మనకు కావాల్సినవి మనం అడగకుండా మనల్ని వెంబడిస్తాయి. దిస్ ఈజ్ ద ప్రిన్సిపల్, దిస్ ఈజ్ ద ప్రోటోకాల్. ప్రార్థన చేసుకుని, ప్రేమ స్వరూపి దయగల మా తండ్రి, పరిశుద్ధ మీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ రాత్రి ప్రభువా, ఇది ఒక నరునిగా నిన్ను నిలబట్టాన్ని బట్టి జరగలేదు. ఇది మీరు నిలబెట్టుకున్నారు, మీరు పని జరిగించుకున్నారు. మీరు ప్రభువా మీ పిల్లలకి సమాధానాలు ఇచ్చారు. మీరు ఇక్కడ పనిచేశారు, అందుని బట్టి వందనాలు నాయన. మహిమ మీది ప్రభువా, మీకు వందనాలు ప్రభువా. మీ పని జరిగినప్పుడు అందులో ప్రయాస ఉండదు ప్రభువా, మానవ ప్రయాస ఉండదు. కేవలం దైవికమైన భారము, దైవికమైన ప్రయాస ఉంటుంది, కానీ భౌతికపరమైన ప్రయాస ఉండదు ప్రభువా. మీ పనిని మీరు స్వేచ్ఛగా చక్కగా జరిగించుకున్నందుకు వందనాలు. ఈ రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడారు ప్రభువా. ఇప్పటి వరకు దాసులుగా బ్రతికారేమో, ఇక మీదట కుమారులుగా బ్రతికించుకున్నట్టుకు నాయన నా తండ్రి, మీరు ఆత్మ కార్యాన్ని ఈ ప్రాంతములు, ఈ సంఘములు మీరు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు. మీరు చేయాలని నిర్ణయించారు కాబట్టి ఈ రాత్రి మీరు ఏర్పాటు చేసి ఈ మాటలు మీరు వినిపించారు. మీ దాసుల్ని ప్రేరేపించారు, నన్ను నడిపించారు, మీరు మాట్లాడుకున్నారు. కేవలం ఇది మీ ప్రణాళిక ప్రభువా. ప్రభువా సహాయం చేయండి. క్రీస్తునందు ప్రయాస వ్యర్థం కాదు. దైవజనుడు ఏ భారమైతే సంఘం పట్ల కలిగి నాయన ఈ కూడికలు ఏర్పాటు చేశారో ఆ పని జరుగునట్లుగా మీరు ఆశీర్వదించండి. సంఘములో నూతనమైన ఉద్యోగము, ఆత్మీయత, వైరాగ్యము, బలము, అభిషేకము, మీ స్వభావము నాయన సంఘములో నాయన పెళ్ళు గుప్పుకున్నట్లుగా సహాయం చేయండి. ఇప్పటి వరకు ప్రభువా నాయన వీరి జీవితాలు, వీరి పరిస్థితులు, పరిచర్లు, వీరి సహకారం దాసులుగా చేశారు, కానీ ఇక మీదట కుమారులుగా బాధ్యత కలిగిన ఆయన కాడినెత్తుకున్నట్టుకు సహాయం చేయండి. ఆ ప్రయాస ప్రభువా సంఘము నాయన మీ కొరకు పట్టు కృపద ఇచ్చేయండి, బలపరచండి. బిడ్డల యొక్క నాయన ఆత్మీయ జీవితాలను ఆశీర్వదిస్తున్నాను నాయన. ఆత్మ సంబంధంగా బలపరచండి, లోతైన విషయాలు ప్రత్యక్షపరచండి. మీ మనసు ఏమిటో, మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారో నాయన మీ స్వరముని విని గుర్తుపట్టగలిగినటువంటి ఆ యొక్క ఆత్మీయ స్థాయికి సంఘాన్ని మీరు తీసుకురమని ప్రార్థిస్తున్నాను. సంఘంలో అకుల ప్రిస్కిలాల వలె సేవకులతో పాటుగా వెనుదనుగా నిలబడి మనం ఏం చేద్దాం అనేటువంటి ఒక భారము కలిగి నాయన నిలబడుటకు సంఘానికి కృపనివ్వండి ప్రభువా. సహాయం చేయండి, దీవించండి, వర్ధల చేయండి. ఈ పరిచర్య, ఈ సంఘము నాయన మీ దాసుని యొక్క ప్రయాస, సంఘాలు నాయన ఉన్నటువంటి సంఘాలు కూడా నాయన మీ రాజ్యము విస్తరించినట్లుగా శాఖోపశాఖలుగా విస్తరించునుగాక. ఈ వైఎస్ఆర్ కాలనీలో ప్రభువా, అలాగే రాజీవ్ నగర్లో మరొక చోట జరుగుతున్న పరిచర్యలో మీ ఏర్పాట్లో ఉన్న ప్రతి బిడ్డ పరిచర్యకు ఆకర్షింపబడుదురుగాక. ఆత్మల పంట మీ దాసుడు కోయినట్లుగా కృపద ఇచ్చేయండి. చక్కటి ఆరోగ్యాన్ని, ప్రయాణాలలో క్షేమాన్ని, కుటుంబ అవసరాలు తీర్చబడే విషయంలో ఏలియా వలే ప్రభువా నాయన ఎవని సన్నిధిలో నేను జీవించున్నానన్న మాటను బట్టి దైవజను యొక్క ప్రతి ఒక్క అవసరత, కుటుంబ అవసరతలు, ఆరోగ్య అవసరతలన్నీ మీ నామ మహిమేశ్వరంలో తీరుస్తున్నందుకు వందనాలు అయ్యా. సేవకురాలని నాయన, సేవకురాలని ప్రేమించిన సంతానాన్ని మీరు దీవిస్తున్నందుకు వందనాలు. మీ మహిమ కొరకు వీరు వర్ధిలుదురుగా కానీ ఆశీర్వదిస్తున్నానయ్యా. కృపద ఇచ్చేయండి. సహకరిస్తున్న సహకారులందరినీ దీవించండి. వారి పేరులు జీవగ్రంథమందు రాయబడినాయి ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు. ఈ చివరి దినాలు ఈ కాలనీలో ఈ పరిచర్య ద్వారా, ఈ సంఘం ద్వారా మీ పనిని జరిగించి ఒక దినాన ప్రభువా మేము ఇక్కడున్న ప్రతి ఒక్కరు మీ ముందు నిలబడినప్పుడు బడా నమ్మకమైన మంచి దాసులను సాక్ష్యమును పొందుకొనుటకు, మీకు సంతోషం తెచ్చే బిడ్డలుగాను, మీకు మహిమ తెచ్చే బిడ్డలుగాను మీరు మాకు ఇచ్చిన కిరీటాలని మీ పాదముల దగ్గరికి పెట్టి ప్రభువా దీనికి అర్హుడు నీవే నాయనని మేము అప్పగించుటకు మా కృపద ఇచ్చేయమని మీ చేతులకు అప్పగిస్తూ, ఎందరైతే మాటలు విన్నారో వారి యొక్క వ్యక్తిగత జీవితాలు, ఆర్థికమైన జీవితాలు, ఆరోగ్య జీవితాలు, కుటుంబపరమైన పరిస్థితులు, అపవాది వారిని జీవితాలు ఎక్కడ బంధించాడో, లోకం ఎక్కడ నిలబడి చేస్తుందో నజరేయుడగు యేసు నామమున వారికి విడుదల కలుగును గాకని ప్రకటిస్తున్నాను. వారు విడిపించబడి స్వతంత్రులుగా మీ కుమారులుగా ప్రభువా మీ ప్రేమలో బంధించబడుదురుగా కానీ ప్రకటిస్తున్నాను. ఆశీర్వదించి మహిమ పొందమని యేసు నామమున ఈ మనవులు మేము అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, నడిపింపు కూడి ఉన్న బిడ్డలకు సకల కోటి పరిశుద్ధులకు సదాకాలము తోడి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా.